నమస్తే. వెల్కమ్ టు గ్లోబల్ రౌండ్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 201వ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 200 ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ చూద్దాం. సో గత వారం మనం లైవ్ టెలికాస్ట్ చేశాము. అందులో చాలా కమెంట్స్ కి మేము ఆన్సర్ చేయడం జరిగింది. ముఖ్యంగా గిరిధర్ గారి విశ్లేషణ అనేక ప్రశ్నలకి ఇవ్వడం జరిగింది. సో 201వ ఎపిసోడ్ లోకి వెళదాము. ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఓజస్కా ఉత్పత్తుల గురించి ఇప్పటి వరకు ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళు ఉంటే కనుక మన వ్యూవర్షిప్ లో ప్లీజ్ ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిజానికి www.ojaska.com వెబ్సైట్ లోకి వెళితే మీరు అనేక ఉత్పత్తుల్ని మీరు చూస్తారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుర్వేదానికి ముడిపెట్టి నిజానికి ఇప్పుడున్న దైనందిన జీవితంలో వస్తున్నటువంటి అనేక వైద్యపరమైన సమస్యలకి ఒక చక్కని పరిష్కార మార్గాల్ని ఓజస్కా సంస్థ అందిస్తోంది. సో వాటికి సంబంధించిన వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూడవచ్చు. ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో మొదటి అంశం, నిజానికి మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి యుద్ధాలు ఎడతెగని పరిస్థితులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ఒక ప్రాంతంలో కొంత సద్దుమణిగినట్టుగా కనిపిస్తే ఇంకో ప్రాంతంలో మళ్ళీ అది పెద్దగా యుద్ధ వాతావరణాన్ని రాజేస్తున్న పరిస్థితి. అందులోనూ వెస్ట్ ఏషియాలో పరిస్థితి చాలా ఒక సున్నితమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు ఇంకా అది ఎటు కొలిక్కి రాని ఒక పరిస్థితిలో ఉంటే ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల దాకా అయిపోతుంది. ఇంకోవైపు హమాస్ పైన ఇజ్రాయెల్ దాడి లేదా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లో చేసినటువంటి బీభత్సము, తదనంతరం హమాస్ లేదా గాజా స్ట్రిప్ లో నెలకొన్నటువంటి అస్థిర వాతావరణం ఒకవైపు ఉంది. ఇంకోవైపు ఇప్పుడు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. గత 2-3 రోజులుగా పరిస్థితి చాలా గంభీరంగా మారిందనే చెప్పాలి. ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించి వాటిపైన ఇజ్రాయెల్ దాడులు చేయడము, దానికి ప్రతి దాడులకి ఇరాన్ పూనుకోవడము మనకు తెలుసు. అండ్ టెల్ అవీవ్ పైన కూడా దాడులు చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నెలకొంది. ఈ యుద్ధ పరిస్థితులకు సంబంధించి కీలకమైన విశ్లేషణ, నిజానికి తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా చూడని, ఎవరు చెప్పని అనేక విషయాల్ని ఈ గ్లోబల్ రౌండప్ లో గిరిధర్ గారు మనకు వివరించబోతున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ G7 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా పర్యటన గురించి కావచ్చు, అనేక కీలకమైన అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడదాం. గిరిధర్ గారు, ఫస్ట్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి, దానికి ఇరాన్ రిటాలియేషన్, ఈ రెండిటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్ గా నేషనలిస్ట్ హబ్ దీని గురించి బేసిక్ గా జరిగిన ఈవెంట్స్ ని మీరు ఆల్రెడీ కవర్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ మనం చెప్పకుండా దీని వెనకాల ఉన్నటువంటి జియో పాలిటిక్స్ ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి కథనాలు ఏంటి, ఎందుకు చేశారు, దీనివల్ల లాభ నష్టాలు ఎవరికి ఉన్నాయి, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వాటి గురించి మనం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒకటిది ఏంటంటే 15 జూన్ ఆదివారం రోజు అమెరికా తర్వాత ఇరాన్ ఇద్దరు కలిసి న్యూక్లియర్ డీల్ గురించి చర్చలు చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. 15 జూన్ జరగబోతోంది. దానికి ఎగ్జాక్ట్ ఒక్క రోజు ముందర ఈ దాడి అన్నది మరి దేనికి సంకేతం అనేది పెద్ద ప్రశ్న. ఒక రోజు ఆగి ఉండొచ్చు, ఈ దాడి ఒక రోజు తర్వాత చేసి ఉండొచ్చు. ఒక రోజు ముందరే ఈ దాడి చేశారంటే కనుక మరి ఎవరికి మెసేజ్? డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇనిషియేటివ్ ని బేఖాతరు చేసి వీళ్ళు కొట్టారా, లేదా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోద్బలంతో వీళ్ళు కొట్టారా, ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది, డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత నేను చాలా తొందరగా ఈ యుద్ధాలని 24 గంటల్లో రష్యా యుద్ధం ఆపేస్తాను, హమాస్ యుద్ధం ఆపేస్తాను, ఇటువంటి ప్రగల్భాలు ఆయన పలికినటువంటి అన్ని కూడాను ఏవి కూడాను దానికి ఏం గుణం చూపించలేదు, అన్ని విఫలమయ్యాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఉధృతంగా అది వెళ్తోంది, మనం చూస్తున్నాము. అలాగే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది, అది కూడా చూస్తున్నాం. మనం గాజాలో విపరీతమైనటువంటి దాడులు ఇజ్రాయెల్ చేస్తోంది. పైపెచ్చు ఇప్పుడు సడన్ గా ఇరాన్ ఫ్రంట్ ఓపెన్ చేయడం అంటే
డొనాల్డ్ ట్రంప్ తను ఏమనుకుంటున్నాడో దాన్ని ఆపేస్తాను అని తన నేరేటివ్ ఏదైతే ఉందో దానికి భిన్నంగా అన్ని జరుగుతున్నాయి. భారతదేశం కూడా మనం వెళ్ళి మనం ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ కొట్టి రావడం, దాన్ని పాజ్ చేయడం, దాని తర్వాత బహుశా మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా మనం ఉండడం, ఇవన్నీ చూస్తే కనుక ఎక్కడో డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీలు సరిగా పనిచేయట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, ఇజ్రాయెల్ ఏం చెప్పింది, బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తున్నారు, వాళ్ళు అసెంబుల్ చేస్తుండగా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని మేము వెళ్ళి కొట్టామని అంటున్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA వాళ్ళు ఏమైనా దాన్ని సమర్థిస్తున్నారా? ఒక విషయం IAEA ఏం చెప్పిందంటే, ఇరాన్ గతంలో వాళ్ళు ఏవైతే అంశాలకు వాళ్ళు కట్టుబడి ఉన్నారో, ఏది న్యూక్లియర్ మెటీరియల్ కంట్రోల్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఒప్పందాలు చేశారో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు గత కొన్ని వారాలుగా అని చెప్పేసి IAEA స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా IAEA వాళ్ళు న్యూక్లియర్ గ్రేడ్ మెటీరియల్ తయారు చేశారనో ఇవన్నీ చెప్పట్లేదు. ఇజ్రాయెల్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే వాళ్ళ దగ్గర 9 న్యూక్లియర్ బాంబులు చేసేంత మెటీరియల్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది, అసెంబుల్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము వెళ్ళి కొట్టాము అని వాళ్ళు చెప్తున్నారు. అఫ్ కోర్స్ యుఎస్ఏని వాళ్ళు కాన్ఫిడెన్స్ తీసుకోకుండా వాళ్ళు కొట్టలేరు. యుఎస్ఏ కాన్ఫిడెన్స్ తీసుకునే వాళ్ళు వెళ్ళి కొట్టారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం ఆయన వాళ్ళ సిబ్బంది ఎవరైతే అమెరికన్ స్థావరాల్లో గల్ఫ్ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ కావచ్చు, వాళ్ళ నాన్ కాంబాట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, అంటే అక్కడ యుద్ధం చేసేటువంటి యొక్క సోల్జర్స్ తప్ప మినహాయించి మిగతా అందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నది, దాడి జరుగుతుంది తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఉంది డొనాల్డ్ ట్రంప్, కానీ ఆపలేకపోయాడని మనకు అర్థమవుతుంది. ఇంకో విషయం దీంట్లో ఏంటంటే కనుక మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకమైంది. మార్కో రూబియో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇజ్రాయెల్ యూనిలాటరల్ గా వాళ్లే వెళ్ళి కొట్టారు, దీంట్లో అమెరికా హస్తం లేదు, మేమేం దాడి చేయలేదు, మేము ఇరాన్లో వెళ్ళి కొట్టలేదు, కాబట్టి ఇరాన్ కి మేము ఏం చెప్తున్నామంటే మా స్థావరాల మీద మీరు దాడి చేయకండి అని ఒక విధమైనటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. అంటే మొత్తం పాపం అంతా కూడా ఇజ్రాయెల్ నెత్తిన వేసేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తోంది. ఏమైనా కానీ వాళ్ళు కొట్టారు కానీ మాకేం సంబంధం లేదని చేదురుపుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇరాన్ ఏం చెప్తోంది, మేము ఒప్పుకోము ఇది, అమెరికా సహాయం లేనిది ఇజ్రాయెల్ కొట్టేంత స్తోమత దమ్ము వాళ్ళకి లేవు, మొత్తం మీరే సప్లై చేశారు వాళ్ళకి, బంకర్ వర్షం బాంబుల దగ్గర నుంచి లాజిస్టిక్స్ దగ్గర నుంచి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ దగ్గర నుంచి అంతా మీరే చేశారు, కాబట్టి మేము మీ మీద కూడా దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ అంటారు. సో ఈ నేపథ్యంలో సడన్ గా అక్కడంతా కూడా హీట్ పెరిగిపోయింది. కానీ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా కావచ్చు, UAE కావచ్చు, జార్డన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. దీన్ని ఎస్కలేట్ చేయడం చాలా తప్పు, ఇరాన్ మీద దాడి చేయడం చాలా తప్పు అని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ ఇరాన్ రిటాలియేట్ చేస్తే కనుక ఇరానియన్ మిసైల్స్ ని, డ్రోన్స్ ని వీళ్ళందరూ కూడా మళ్ళీ మధ్యలో కొట్టారు. సో కాబట్టి హిపోక్రసీ అనేది మనకు కనిపిస్తుంది. అఫీషియల్ స్టాండ్ ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి, ఈ రెండు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో కూడాను ఇప్పుడు ఏ దిశగా వెళ్తుందో మనకు తెలియదు. అమెరికా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, మనకు ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఒక కీలకమైన పార్ట్నర్ కి మేము ముందస్తుగానే ఇన్ఫార్మ్ చేశాము అని చెప్తున్నారు. బహుశా అది సౌదీ అరేబియా అయి ఉండవచ్చు, మోస్ట్ లైక్లీ. సౌదీకి ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అమెరికా. అంటే అన్ని తెలిసిన తర్వాత ఈ దాడి జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఏంటంటే మిగతా ఇతరత్ర నాన్ ఇరాన్, ఇరాన్ కాకుండా ఉన్న అందరితో కూడాను వాళ్ళు ఏదో విధమైనటువంటి లోపాయకార ఒప్పందం చేసుకున్నట్టు అర్థమవుతుంది మనకి. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఒక పిక్చర్ మోరార్లెస్ మనం చూడగలిగితే. పైపొచ్చి దాంట్లో చాలా కీలకమైందంటే కనుక దీంట్లో చాలా మంది వాళ్ళ టాప్ మిలిటరీ బ్రాస్ అందరినీ చంపేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మాకు మేజర్ జనరల్ హుసైన్ సలామీ, ఇతను వచ్చేసి మనకు IGRC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్, IRGC దాని యొక్క అధినేత. అలాగే వాళ్ళ కమాండర్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్, ఆయన తర్వాత మేజర్ జనరల్ గులాం అలీ రషీద్, ఈయన కూడా ఒక IRGC సీనియర్ కమాండర్. అలాగే మనకు మొహమ్మద్ బఘేరి, ఈయన చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ స్టాఫ్, ఈయనను కొట్టారు. వీళ్ళందరినీ వాళ్ళ ఇండ్లలో కొట్టారు. అంటే మరి కొంతమంది వీళ్ళ యాక్చువల్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక లెవెల్ కమాండర్స్ అందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ లో, ఒక మీటింగ్ లో, కాన్ఫరెన్స్ కాదు, ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నటువంటి బంకర్ని వెళ్ళి కొట్టారు. ప్లస్ ఈ మిగతా నేను చెప్పిన 3-4 పేర్లన్నీ వాళ్ళ ఇండ్లలో వెళ్ళి కొట్టారు. అంటే ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 200 ప్లేన్లు వెళ్ళి 100 టార్గెట్లు కొట్టారు. అంటే మరి 200 ప్లేన్లు కనీసం 200 కొట్టలేదా అని మనం అడగచ్చు. కానీ అది ఏమవుతుందంటే దానికి ఒకటి బ్యాకప్ ఉంటుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఇంకోటి రెండోది దీనికి ప్రొటెక్షన్ గా వెళ్తుంది. ఏమైనా మిజైల్స్ వస్తే, దీనికైనా కౌంటర్ ఎఫెక్ట్స్ వస్తే కానీ వాళ్ళు దాన్ని నివారిస్తుంటారు. కాబట్టి ఇది వెళ్ళి కొట్టొచ్చు. సో అలా స్ట్రాటజీ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ లో. జనరల్ గా స్ట్రైక్ కొట్టేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, దానికి సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఉంటాయి. కాబట్టి ఆ ఫార్మేషన్ లో వెళ్ళి వాళ్ళు కొట్టారు. F-15 కావచ్చు, F-35 కావచ్చు, మనకు 16 కావచ్చు, ఇటువంటి వాటిని వాడారు. వాళ్ళు ఒక పెద్ద ప్యాకేజ్ తీసుకువెళ్ళారు, వేవ్స్ లో కొట్టారు. మొదటి వేవ్ వెళ్ళారు,
వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ అన్ని న్యూట్రలైజ్ చేశారు. రెండో వేవ్ లో వెళ్ళారు, వాళ్ళ ఇతరత్ర గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మిసైల్ బ్యాటరీస్ అన్ని కొట్టారు. మూడో లెవెల్లో వెళ్ళి ఈ సైట్స్ అన్ని కొట్టొచ్చారు. కాబట్టి ఇది డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ లో కొట్టారు. కానీ ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఇరాన్ మళ్ళీ రిటాలియేట్ చేసినప్పుడు 98% వీళ్ళ మిసైల్స్ వాళ్ళు ఆపగలిగారు. ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్యలో చాలా దూరం ఉన్నది. మనం చూస్తే కనుక మధ్యలో ఇరాక్ ఉంది, తర్వాత సిరియా, జార్డన్, ఇవన్నీ దాటుకుంటూ వచ్చే ఇజ్రాయెల్ మీద కొట్టలేరు. కాబట్టి ఇంత దూరం వాళ్ళు ఫైర్ చేశారండి. ఇన్ఫాక్ట్ వాళ్ళ అంబాసిడర్ మనకు ఒక ఇండియన్ టీవీ ఛానల్ కి సంబంధించి ఆయన మాట్లాడుతూ చెప్పారు, 7 గంటలు పడుతుంది వాళ్ళ డ్రోన్స్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అని చెప్పాడు. అంటే వీళ్ళకి చాలా సమయం ఉండింది, వాళ్ళు ఫైర్ చేసిన తర్వాత బాగా టైం ఉండింది దాన్ని షూట్ డౌన్ చేయడానికి. వాళ్ళ మిసైల్స్ కూడా అక్కడి నుంచి వచ్చాయంటే చాలా టైం ఉంటుంది వాళ్ళకి. అయినా కానీ కొన్ని మిసైల్స్ వచ్చి టెల్ అవీవ్ లో పడ్డాయి, వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద పడ్డాయి. అంటే వాళ్ళ ఐరన్ డోమ్ ఎందుకు ఫెయిల్ అయింది అనేది పెద్ద ప్రశ్న. నార్మల్ గా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వాళ్ళ వెపన్స్ చాలా ఎక్స్పెన్సివ్ వెపన్స్, ఐరన్ డోమ్ లో ఉన్నవన్నీ కూడా ఒకటోటి $1 మిలియన్ ఖర్చు అయ్యేటువంటిది. చిన్న చిన్న ఒక $5-10 వేల ఉన్నటువంటి మిజైల్స్ కొట్టరు, వాళ్ళు వదిలేస్తారు. దాన్ని ఎక్కడో మనుషులు లేని ప్రదేశాల్లో పడుతోంది అని వాళ్ళకి ట్రెజెక్టరీ తెలిసి దాన్ని వదిలేస్తారు. కానీ ఈసారి మరి వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద పడుతోంది, టెల్ అవీవ్ మీద పడుతోంది, అటువంటిది అంత ట్రెజెక్టరీ తెలిసినా వాళ్ళు దాన్ని ఆపలేకపోయారు. దీనికి కాంట్రాస్ట్ మనం ఆపరేషన్ సింధూర్ లో చూసామంటే కనుక లిటరల్గా 99.9% మనది హిట్ రేట్ ఉంది. కంప్లీట్ గా ఎలిమినేట్ చేసాం వాళ్ళని, ఏది కూడా మనం లోపల రానివ్వలేదు. పైపెచ్చు మనకు బార్డర్ సరిహద్దు చాలా దగ్గర, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఉన్నంత డిస్టెన్స్, అంత సమయం మనకుంటే ఇంకా చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చు. మనకు అసలు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ నుంచి ఫైర్ చేశారంటే నిమిషంన్నర 2 నిమిషాల్లో ఆ మిసైల్స్ అన్ని మన మీదకి వచ్చేస్తాయి. కాబట్టి అటువంటి షీల్డ్ మనం పెట్టుకోగలిగాం. కానీ ఇజ్రాయెల్ హై టెక్నాలజీ చెప్తోంది ఫెయిల్ అయింది. వాళ్ళ టెక్నాలజీ అంతా కూడాను ఈ హై అండ్ ఐరన్ డోమ్ దాని ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్నారో దాని మీద వాళ్ళ ఎక్స్పెండిచర్ చాలా విపరీతంగా ఉంది. వాళ్ళకి వచ్చే థ్రెట్ వర్సెస్ వాళ్ళ ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనది అలా కాదు, చాలా లో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ మన భారతదేశంలో ఉంది. కాబట్టి నిజంగా మనం చాలా గర్వించాలి. ఇన్ఫాక్ట్ ఇజ్రాయలీ డిఫెన్స్ సిస్టమ్ కంటే కూడా మన డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది. పైపెచ్చు మనమే యుద్ధం చేసాం. పాకిస్తాన్ మన మీద కొడితే కనుక మనం డైరెక్ట్ గా మన మధ్యలో ఎవరు లేరు, పాకిస్తాన్ ఎదుర్కొన్నది మనం ఒకరే. కానీ ఇజ్రాయెల్కి అలాగా, అమెరికా దారిలో అడ్డుకుంటోంది, ఇరాక్ అడ్డుకుంటోంది, సౌదీ అరేబియా అడ్డుకుంటోంది, జార్డన్ అడ్డుకుంటోంది. వీళ్ళందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు, మా ఎయిర్ స్పేస్ వైలేట్ చేస్తే మేము ఊరుకోమని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇంతమంది వంది మాగదులు అందరూ పెట్టుకొని కూడా ఇంకా వాళ్ళ మిజైల్స్ వాళ్ళ మీద పడ్డాయి. సో ఈ కంపారిజన్ మనం చూడొచ్చు. కాబట్టి మన టెక్నాలజీ ఎక్కడ ఉన్నాం, మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఒక మేజర్ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. మనకు ఉన్నటువంటి ఇండిజినస్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా మనం దీన్ని చేసుకోగలిగాం మనం. ఇవి చాలా కీలకమైనవి మనం చూస్తున్నాం. మనం గల్ఫ్ లో కూడా, వెస్ట్ ఏషియాలో కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, కానీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎవరు కూడా మేజర్ గా ఏమీ స్టెప్స్ తీసుకోలేదు. ఫర్ ఇన్స్టెన్స్ అబ్రామిక్ అకార్డ్స్ వాళ్ళు సస్పెండ్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా చేసి ఉండొచ్చు, అటువంటి ఏమి జరగలేదు. ఆయిల్ వాళ్ళకు షిప్మెంట్ కాకుండా ఆపేసి ఉండొచ్చు. ఓవర్ ఫ్లైట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సౌదీ అరేబియాకి వాళ్ళకు దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్స్ లేవు, కానీ సౌదీ అరేబియా ఎయిర్ స్పేస్ ని ఇజ్రాయెల్ వాడుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అంశాల్లో దేంట్లో కూడాను ఎటువంటి ఆంక్షలు ఇజ్రాయెల్ మీద పెట్టలేదు వాళ్ళు. అంటే ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ గా చాలా ప్లాన్ చేసి ప్లస్ ఈ ఆపరేషన్ కూడా వాళ్ళు ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే 20 ఏళ్ల నుంచి ప్లాన్ చేశారు వాళ్ళు. 20 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మన భారతదేశం ఎలాగైతే మనం పాకిస్తాన్ లో చాలా కాలంగా మనం వాళ్ళ స్థావరాలన్నీ మనం పసిగట్టి వాళ్ళని పిన్ పాయింట్ టార్గెట్ తో మనం కొట్టామో, అలాగే ఇజ్రాయెల్ కూడా చాలా కాలంగా ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ అటాక్ ను మన ఆపరేషన్ సింధూర్ లో ఒక కీలకమైన డిఫరెన్స్ ఏముందంటే మనము మన సరిహద్దుల్లోంచే వాళ్ళని పాకిస్తాన్ మీద కొట్టాం. ఇజ్రాయెల్ అలా కాదు. ఇజ్రాయెల్ టెహరాన్ దగ్గర, తర్వాత నెతన్స్ దగ్గర, తర్వాత ఇతరత వాడుకున్నటువంటి మెయిన్ స్థావరాలు అన్నిటి దగ్గర కూడా వీళ్ళ డ్రోన్స్, అంటే యుక్రెయిన్ ఎలాగైతే రష్యాలో ఇన్ఫిల్టర్ చేసిందో అలా ఇజ్రాయెల్ ఇరాన్ లో ఇన్ఫిల్టర్ చేసి వీళ్ళ డ్రోన్స్ పెట్టుకున్నారు రెడీగా అక్కడ. కాబట్టి ఈ ఇరాన్ భూమి మీద నుంచే టార్గెట్లు కొట్టారు. సో ఇది రెండు, భారతదేశం ఎలా చేసిందో అలాగా, ప్లస్ యుక్రెయిన్ ఎలా కొట్టిందో అలా, ఈ రెండు హైబ్రిడ్ వెరైటీ ఇజ్రాయెల్ వాడి. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ లో ఎంత పెనిట్రేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లో పెనిట్రేషన్ ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ లో పెనిట్రేషన్ ఉంది. అంటే అక్కడ చీమ చుట్టుకోమన్నా ఇజ్రాయెల్ తెలిసిపోతాం, అంత పెనిట్రేషన్ ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి ఈ రోజు స్పెక్టాకులర్ కొట్టగలేరు వాళ్ళు. కానీ దీంట్లో కొన్ని మనకి ఇంకా తెలియని విషయాలు ఏంటంటే, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అక్కడ రేడియేషన్ ఏం లేదు, మనకు న్యూక్లియర్ రేడియేషన్ కానీ లీకేజ్ కానీ మాకేం కనిపించలేదు అని అన్నారు.
అంటే వీళ్ళు కొట్టిన దానికి నిజంగా ఎఫెక్టివ్ గా కొట్టారా లేదా అనేది పెద్ద ప్రశ్న. బహుశా వీళ్ళు కొంత డ్యామేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ న్యూక్లియర్ మెటీరియల్ వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో తెలియట్లేదు. అంటే దెబ్బ తగిలినాక వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వీళ్ళు కొడతారని తెలుసు, కాబట్టి న్యూక్లియర్ మెటీరియల్ సేఫ్ ఎక్కడో దాచిపెట్టేశారు. కాబట్టి ఇవన్నీ కొట్టి వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోయి తర్వాత మళ్ళీ దాన్ని తయారు చేసుకొని అన్ని అయిన తర్వాత అది ఎక్కడి నుంచి బయటకు తీస్తారు, మళ్ళీ దాన్ని వాడుకుంటారు. సో కాబట్టి ఇది మరి ఎంత సక్సెస్ అయింది ఎంత అవ్వలేదు అనేది రాబోయే రోజులు మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఎలాగైతే మనకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినవి డీటెయిల్స్ ఇప్పుడిప్పుడు ఇంకా మనకు చాలా వస్తున్నాయో, అలా ఇజ్రాయెల్ కొట్టింది కూడా మనకు క్రమేపీ తెలుస్తాయి. నెతాన్స్ బాగా దెబ్బతినింది అని వాళ్ళే ఒప్పుకున్నారు, ఇరాన్ కూడా ఒప్పుకుంది. కానీ దాని వల్ల వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీ నిజంగా అంత క్షీణించిందా అంటే పెద్ద ప్రశ్న. ఐఏఈఏ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అందరు కూర్చొని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దాంట్లో 15 మంది ఇరాన్ కి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేశారు. 3 దానికి ఆ రెజల్యూషన్ వ్యతిరేకంగా ఓటేశారు. 11 మంది అబ్స్టెయిన్ చేశారు. అబ్స్టెయిన్ చేసిన వాళ్ళ భారతదేశం పాకిస్తాన్ కూడా ఉన్నాయి. మనం అబ్స్టెయిన్ చేసి ఉన్నాం. దీంట్లో ఈ యొక్క రెజల్యూషన్ లో ఇరాన్ మీద అంటే వీళ్ళు మన ఈ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి వాళ్ళని దోషిగా నిలబెట్టేటువంటి రెజల్యూషన్. దానిని ఇరాన్ ఏం చేసిందంటే దీన్ని తిరస్కరించి, మా దెబ్బలు తగిలినా మేము కొత్త ఫెసిలిటీస్ పెట్టబోతున్నాము, చాలా సీక్రెట్ లొకేషన్ లో పెడతాము, చాలా దూరంగా పెడతాము, మీరు చేరనటువంటి ప్రాంతాల్లో మేము పెట్టి దాన్ని మళ్ళీ మేము తయారు చేస్తాము అంటున్నారు. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏ దిశగా వెళ్తుందో. బెంజమిన్ నెతన్యాహు మాత్రం రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతను డైరెక్ట్ గా వాళ్ళ ప్రజలను అడుగుతున్నాడు, ఇటువంటి రెజీమ్ మీకు 50 ఏళ్ల నుంచి మిమ్మల్ని సతాయిస్తోంది, ఇది తీసేసి మీరు కొత్త డెమోక్రాటిక్ రెజీమ్ పెట్టుకోండి అని చెప్పి ఇరానియన్ సిటిజన్స్ కి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు ఆయన. అలాగే కొంతమంది ఇతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు, అంటే ఖమెనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఇరాన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనం సమయం ఆసనమైంది, ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మనం టేక్ ఓవర్ చేయాలని చెప్పి అక్కడ కూడా కొంత గాలులు వీస్తున్నాయి. ఇటువంటి వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తున్నాయి అక్కడ. కాబట్టి చూద్దాం, ఇది డెవలపింగ్ స్టోరీ ఇది. మరి ఈ ధాటికి ఇక్కడతో ఆపేసి ఇరాను మళ్ళీ అమెరికా చర్చల్లోకి దిగుతారా, లేదు ఇలాగే దాడులు కొనసాగిస్తే కనుక మరి నెక్స్ట్ టార్గెట్ లో నెక్స్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లో మరి ఖమెనీ లాంటి వాళ్ళని డైరెక్ట్ గా పెషెస్కియన్ని వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ ని కొడతారా? ఈ రోజు కొట్టినంత మిలిటరీ అండ్ వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీని వాళ్ళనే కొట్టారు, రేపు మరి పొలిటికల్ లీడర్షిప్ ని కొడతారా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆన్ గోయింగ్ సిచ్యుయేషన్ కాబట్టి చూద్దాం. భారతదేశానికి మనకు ఇప్పుడు దీంట్లో చూస్తే కనుక మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియనటువంటి పరిస్థితి. ఇరాన్తో కూడా మన మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. బెంజమిన్ నెతన్యాహు ఫోన్ చేసి మోదీ గారితో మాట్లాడి ఇలా చేసామని చెప్పారు. సో అఫీషియల్ గా మోదీ గారు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ ఆపేయండి, యుద్ధాలతో సమస్యలు పరిష్కరించలేము మనం, మీరు చర్చలు చేయండి అని చెప్పి మోదీ గారు యాజ్ యూజువల్ ఆయన గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్పారు. ఆయన అంటే ఇరాన్ ని మనం కోల్పోకుండా ఉండాలి కాబట్టి ఇరాన్ ని కొంత సమర్థిస్తున్నట్టుగా ఉండి ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకించకుండా మధ్యస్థంగా మన స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాం మనం. కానీ మనకు అది చాలా ఒక విధమైన రిస్క్ ఫ్యాక్టరే. మన ఎకానమీ ఇప్పుడు కనుక పెట్రోలియం ప్రోడక్ట్స్ కనుక ఒక $10 పెరిగిందంటే రమారమి 0.5% మన జీడిపిలో మనకు దెబ్బతగుతుంది $10 పెరిగితే. కాబట్టి మరి ఈ సంక్షోభం వస్తే మరి అది ఏ స్థాయికి వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి మనకు కూడా మనకు ఖర్చులు పెరుగుతాయి, మనకు జీడిపిలో దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. ఒక కీలకమైన స్టేట్మెంట్ ఒక ఇజ్రాయిలీ అంబాసిడర్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే, ఇరాన్ ఎవరి మాటైనా వినగలదు, ఈ ఇష్యూస్ లో అంటే ఇరాన్ తోటి మాట్లాడి వాళ్ళకు కొంత అంటే ఒక విధమైనటువంటి లాజిక్ చెప్పగలిగిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం జోక్యం చేసుకోవాలి, ఇరాన్ వాళ్ళకు నచ్చజెప్పి యుద్ధాన్ని ఇక్కడ ఆపేసే దిశగా వాళ్ళు భారతదేశం ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ భారతదేశాన్ని కోరడం జరిగింది. సో మనమేమో తటస్థంగా ఉన్నాం, అన్ని ఎట్లాగైతే మనం రష్యాతో చేసామో అలాగ అన్ని మనం పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉంటున్నాం మనం. చూద్దాం, లెట్ us వాచ్ ద డెవలప్మెంట్స్. సార్ యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టుగా భారతదేశపు స్టాండ్ విషయంలో మీరు మాట్లాడారు. నేను ఇక్కడ ఇప్పుడే చదువుతున్నాను. యాక్చువల్లీ ఇప్పటిదాకా నాకు తెలిసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మరీ ఈ స్థాయిలో ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు గత 10 సంవత్సరాల్లో. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్, అంతకుముందు కేవలం చైనా విషయంలో మాట్లాడారు అంతవరకే కానీ, బట్ నిజానికి కొంచెం ఫారిన్ అఫైర్స్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకున్నట్టు కనిపించలేదు. బట్ ఈ మధ్య కాలంలో డీప్ స్టేట్ ప్రెషర్ వలన ఇంకోట తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ పదే ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో మాట్లాడుతోంది అండ్ జైశంకర్ గారిని టార్గెట్ చేసుకుంటోంది, మోదీని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా ఈ గాజా సీజ్ ఫైర్ కి సంబంధించి UN జనరల్ అసెంబ్లీలో ఏదైతే ఓటింగ్ చేశారో దాంట్లో అబ్స్టైన్ అయిన విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్ దట్ ఇండియా అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ ఆన్ గాజా సీజ్ ఫైర్ అట్ UNGA.
on June 12th. India has always stood for peace, justice and human dignity అంటూ ఒక అసలు గాజా స్ట్రిప్ లో 60,000 మంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఇంత దారుణాలు చేస్తున్నారు, ఇట్లాంటి టైంలో మనం అసలు అబ్స్టైన్ చేయడం ఏంటి అనేది వాళ్ళ ట్వీట్ సారాంశము. లాస్ట్ ఒక మాట చదువుతాను సార్, ప్లీజ్ మీరు దీని గురించి విశ్లేషించాలి. లుకింగ్ ఎట్ ఇండియాస్ హిస్టరీ, ద మోదీ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ద వరల్డ్ డస్ నాట్ లిసన్ టు ద కంట్రీ దట్ స్పీక్స్ ద లౌడెస్ట్. ద వరల్డ్ లిసన్ టు దోస్ హూ స్పీక్ విత్ ఫుల్ కరేజ్ అండ్ కాన్సైన్స్. సో నిజానికి భారతదేశపు స్టాండ్ విషయంలో మన హిస్టరీని దృష్టిలో ఉంచుకుంటే ఇప్పుడు మోదీ గారు దాన్ని పూర్తిగా విరుద్ధంగా వెళుతున్నారు. ఈ అబ్స్టైన్ చేయడం కరెక్ట్ కాదు, మనం పీస్ కి వ్యతిరేకమా అనేది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. నిజానికి మీ అనాలిసిస్ ఏంటి? మనం నిజంగా కరేజ్ తో ఉన్నట్టు కనిపించట్లేదా? అబ్స్టైన్ చేయడమే కరేజ్ అండ్ కన్విక్షన్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకి అంత ధైర్యం ఉండేది కాదు కాబట్టి వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగానే వాళ్ళు ఓటేసేవాళ్ళు ఆ ప్రభుత్వాలన్నీ కూడా. ఇజ్రాయెల్ మనకు ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్ర దేశం ఏదో ఉంటే అది ఇజ్రాయెలే. వాళ్ళు అన్క్వశ్చన్డ్ మనకు సమర్థన ఇస్తున్నారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ 1971 యుద్ధంలో వాళ్ళు మనకు ప్లేన్ లోడ్స్ ఆఫ్ బుల్లెట్స్ చిన్న చిన్న మీరు చెప్పిన దాన్నే ఇక్కడ కోడ్ కూడా చేశారు వాళ్ళు. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చింది ఇది. ఇండియా has always chosen to stand with Palestine as a matter of principle, not as a strategy. But today the glorious legacy lies reduced to rubble. Today India has abandoned its principles and has bowed down to Tel Aviv. These were the same principles that once made us the guiding light for leadership values to the world. సో ఇప్పుడు టెల్ అవీవ్ కి మోకరిల్లుతున్నారు. మొన్నటిదాకా ట్రంప్ కి మోకరిల్లారు, ఇప్పుడు టెల్ అవీవ్ కి మోకరిల్లుతున్నారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ కి మోకరిల్లు ఉంటే గనక ఇజ్రాయెల్ సమర్థిస్తూ ఓటేసి ఉండేవాళ్ళు. ఎవరికి సమర్థిస్తూ ఓటేయలేదు, అబ్స్టైన్ చేశారు. సో అబ్స్టెనెన్స్ అన్నది వీళ్ళని సమర్థించినట్టు వాళ్ళని సమర్థించినట్టు కాదు, ఈక్వి డిస్టెన్స్ ఉండదలుచుకున్నాం. ఇది యాక్చువల్గా నెహ్రూ చెప్పిన రియల్ నాన్ అలైన్మెంట్. ఇంతవరకు కాంగ్రెస్ నాన్ అలైన్డ్ కాదు, అది దేవర్ అలైన్డ్ ఓన్లీ టు పాలెస్టైన్, దేవర్ నాట్ అలైన్డ్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మనకు అంత సహాయం చేసినటువంటి దేశం, మనకు టెక్నాలజీ ఇచ్చింది, మనకు బాంబులు ఇచ్చింది. ఇన్ఫాక్ట్ 1971లో మనం వాళ్ళని రికగ్నైజ్ కూడా చేయలేదు. పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పుడు అమ్యూనిషన్ అయిపోయింది వాళ్ళకి, మనం ప్లేన్ లోడ్స్ అమ్యూనిషన్ మనకు పంపించారు వాళ్ళు. అప్పుడు గోల్డా మేయర్ ఆవిడ లెటర్ రాసింది, వి ఓన్లీ రిక్వెస్ట్ యూ టు రికగ్నైజ్ అని చెప్పి చిన్న లెటర్ పంపించింది ప్రధానమంత్రికి. అయినా మనం రికగ్నైజ్ చేయలేదు. వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఎన్నో సంవత్సరాల తర్వాత రికగ్నైజ్ చేశాం. తర్వాత ఎవరు వెళ్ళలేదు. పివి నరసింహారావు గారి హయాంలో కొంత మైత్రి పెరిగినా కానీ కూడా ప్రధానమంత్రి అక్కడ వెళ్ళింది మోదీ గారే ఫస్ట్ వెళ్ళారు, అంతవరకు ఎవరు వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ ఈ మాట చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ పాలసీల పరిస్థితి, వాళ్ళ పాలసీలు గతంలో ఇలా లాప్ సైడెడ్ గా ఉండినాయి కాబట్టి హిపోక్రసీ మనం చూసాం. నాన్ అలైన్డ్ అని ఒక పక్షాన్ని అంటున్నారు మీరు, రెండో దీంట్లో చూస్తేనో మీరు పాలెస్టైన్ కి అలైన్ ఉన్నారు. ఎందుకు? మీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. కానీ మనకు నిజమైన మిత్రుడు, నిజంగా సాయం చేసినటువంటి ఇజ్రాయెల్ కి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు నిలబడలేదు. కాబట్టి మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ని సమర్థిస్తూ ఓటు వేయలేదు, లేదా పాలెస్టైన్ సమర్థిస్తూ ఓటు వేయలేదు, తటస్థంగా ఉన్నాం. మనం సోవియట్ యూనియన్తో కూడా, రష్యాతో కూడా అదే చేసాం. రష్యా యుక్రెయిన్ సమస్యలో కూడా మనం అబ్స్టైన్ చేసాం. రష్యాని సమర్థించలేదు, యుక్రెయిన్ని సమర్థించలేదు. నిజమైన నాన్ అలైన్మెంట్ అంటే ఇది. గతంలో కాంగ్రెస్ చేసింది కంప్లీట్గా అమెరికా అసెట్స్ కి, అమెరికన్ అలైస్ కి వ్యతిరేకంగా వీళ్ళు ఓటు వేసేవాడు, లేదా ఇస్లామిక్ ప్రపంచం వచ్చేసరికి వాళ్ళకు ఒత్తాసు పలికేవాడు. కానీ కొన్ని ప్రభుత్వాలు అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు నేను కూడా అర్థం చేసుకోగలను. ఎందుకంటే మనకు గల్ఫ్ నుంచి ఆయిల్ వాళ్ళు చాలాసార్లు మనం బెదిరించారు, మీకు కనుక మీరు ఇజ్రాయెల్ సమర్థిస్తే మీకు ఆయిల్ ఇవ్వమని చెప్పి బెదిరించారు వాళ్ళు. ఆ బెదిరింపులకు కొంత వాళ్ళు పాలెస్టైన్ సపోర్ట్ చేయవలసిన పరిస్థితులు అప్పుడు ఉండేవి, నేను కాదనట్లేదు. కానీ ఆ పాలసీ మారాలి కదా. మనం ఒక బలమైన దేశంగా ఎదిగినప్పుడు, ఒక గౌరవప్రదమైన దేశం, మనకంటూ ఒక అస్తిత్వం ఉన్నటువంటి స్థితికి మనం వచ్చినప్పుడు, మనం ఆబ్వియస్లీ అప్పుడున్నటువంటి మన ఒత్తిళ్లు మనకు లేవు కాబట్టి మనం స్వతంత్రంగా నిర్ణయించుకుంటాం. స్వతంత్రంగా నిర్ణయించుకొని పాలెస్టైన్ మనం తిరస్కరించలేదు, మనం ఇజ్రాయెల్ని తిరస్కరించలేదు. కాబట్టి రియల్ నాన్ అలైన్మెంట్, ఇటువంటి అబ్స్టైన్ చేయడంలో చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ లాంటి పార్టీలు అన్ని కూడాను మళ్ళీ ఈ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం పాలెస్టైన్కి ఏదో అన్యాయం చేసిందని చిత్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ పాలెస్టైన్కి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇది వాళ్ళ సమస్య, దాంట్లో మీరు జోక్యం చేసుకోమన్నది నెహ్రూ గారి యొక్క నాన్ అలైన్డ్ ప్రిన్సిపల్ ని ఎగ్జాక్ట్ గా పాటిస్తున్నది మోదీ గారు. కాబట్టి ఇది కాంగ్రెస్ మనం ఇవ్వాల్సిన సమాధానం. మీరు నాన్ అలైన్డ్ కాదు, పేరు నాన్ అలైన్డ్ పెట్టారు, కానీ మీరు సోవియట్ యూనియన్ తో అలా అయి ఉన్నారు మీరు అప్పట్లో, లేదా పాలెస్టైన్ తో అలా అయి ఉన్నారు. మోదీ గారు ఇప్పుడు ఇద్దరితో ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఆ అంశాల్లో జోక్యం చేసుకోకుండా మన అవసరాలు, భారతదేశ అవసరాలకు మాత్రమే ఆయన ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ చేసిన ట్వీట్ లో ఒక హిపోక్రసీ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేమి కాదు. ఓకే, సరిగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో
డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు, అండ్ ఈవెన్ ఆయన ట్రూత్ సోషల్లో పెట్టింది, ఐ గేవ్ ఇరాన్ ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్ టు మేక్ ఎ డీల్. ఐ టోల్డ్ దెమ్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ వర్డ్స్ టు జస్ట్ డూ ఇట్, బట్ నో మ్యాటర్ హౌ హార్డ్ దే ట్రైడ్, నో మ్యాటర్ హౌ క్లోజ్ దే గాట్, దే జస్ట్ కుడెంట్ గెట్ ఇట్ డన్. ఇది ఇంకా చాలా ఎక్కువగానే పెద్ద ట్వీటే రాశాడు. దాంతో పాటు యాక్చువల్లీ ఆయన ఇంకొక మాట ఏంటంటే, 2 months ago I gave Iran a 60 days ultimatum to make a deal. They should have done it. Today is day 61. I told them what to do, but they just couldn't get there. Now they have perhaps a second chance. So basically ఆయన ఆల్మోస్ట్ ఒక బెదిరింపు ధోరణే ఆయన ట్వీట్స్ లో కనబడుతోంది. అందులోనూ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను డీల్ చేసుకోమని, అండ్ ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చెప్పాను నేను. ఇంకా హార్ష్ గా ఉండబోతోంది, రాబోయే రోజులు ఇంకా హార్ష్ గా ఉండబోతోంది. మీరు ఇప్పటికైనా సరే మీరు కొంచెం గద్దె దిగితే బెటర్ అనే ఒక ధోరణిలోనే అమెరికా నుంచి వాయిస్ వస్తోంది. సో ఇట్లాగే యాక్చువల్లీ ఉక్రెయిన్ విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడారు కానీ, బట్ నాకైతే ఈ మధ్య కాలంలో ఏమనిపిస్తుందంటే, గత 2-3 నెలల నుంచి 5-6 నెలల నుంచి మనం చూస్తున్న పరిణామాలని బట్టి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ లో బాగా హార్ష్ గా మాట్లాడుతున్నాడు, అండ్ ప్రెస్ మీట్ లో మీడియా బ్రీఫింగ్స్ లో గట్టిగా మాట్లాడుతున్నట్టు కనబడుతున్నారు, కానీ నిజానికి యాక్షన్స్ లో అది కనబడుతోందా అనేది ఒక క్వశ్చన్ ఉంది. బట్ ఇజ్రాయెల్ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఏంటంటే, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గుతున్నట్టుగా అయితే అసలు ఏమాత్రం కనిపించదు. సో ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుపోతోంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి, అండ్ ఇప్పుడు యుఎస్ ఇంటర్వెన్షన్ విషయంలో మీ అనాలిసిస్ ఏంటి? అదే మనం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం, అతనికి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అవగాహన లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా నాకే చాలా తెలుసు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఈ 60 రోజుల క్రితం నేను ఇరాన్ కి చెప్పాను అన్నదానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఎవిడెన్స్ ఎక్కడా లేదు. ఇప్పుడు సడన్ గా 61వ రోజు ఈ దాడి జరిగింది అని చెప్పడంలో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి లేదు. 60 రోజుల ముందర ఆయన చెప్పి, మీకు 60 రోజులు టైం ఇస్తున్నాను, తర్వాత అంత పరిణామాలు నాకు తెలియదు అని చెప్పుంటే మనం ఒప్పుకునేవాళ్ళం. అటువంటి డేట్ లైన్ ఏమి ఇవ్వలేదు గతంలో. ఫర్ ఇన్స్టెన్స్, టారిఫ్లకు సంబంధించి 3 నెలలు 90 రోజులు నేను ఆపుతున్నాను, దీన్ని సస్పెండ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. కాబట్టి జూలైలో ఆ గడువు అయిపోతుంది. జూలై మనకు తెలుసు ఎప్పుడు ఈ గడువు అయిపోతుందో మనకు స్పష్టంగా తెలుసు. 90 రోజుల తర్వాత కనుక డీల్స్ కుదరకపోతే మళ్ళీ ఆ టారిఫ్లు మీ మీద వర్తిస్తాయని చెప్పేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనకు బాగా తెలుసు. కానీ ఇరాన్ సంబంధించి ఈ డెడ్ లైన్ ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడు చెప్పారు ఇరాన్కి, ఎప్పుడు ఈ దాడులు జరిగినాయి, ఇవన్నీ కూడా ఆయన కల్పితమే కానీ అంతకు మించి ఏమీ లేదు. రెండవది, చాలా కీలకమైన విషయం ఏంటంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో మనం ఈ కాంట్రాడిక్షన్ చూస్తున్నాం. మనం ఒక సైడ్ ఏమో డొనాల్డ్ ట్రంప్ మీకు ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి, ఇంకా మీ మీద చాలా దాడులు జరగబోతున్నాయి, ఇవన్నీ ఒక సైడ్ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే, మార్కో రూబియో ఏమో మాకేమి తెలియదు, ఇజ్రాయెల్ చేసింది మాకేం సంబంధం లేదు, మా స్థావరాల మీద దాడులు చేయకండి అని చెప్పి మార్కో రూబియో చెప్తున్నారు. సో ఈ కాంట్రడిక్షన్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో అడ్మినిస్ట్రేషన్ లో. సో కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ లో సత్యాలు ఏమీ లేవు, తన ఇష్టానుసారంగా తను మాట్లాడుతున్నాడు. కానీ బెంజమిన్ నెతన్యాహు అర్థం చేసుకున్నాడు, అలాగే మోదీ గారు కూడా అర్థం చేసుకున్నారు. ఒక లిమిట్ వరకు డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ మాట్లాడతాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ ని ఎక్స్పోజ్ చేస్తే కనుక ఏమీ చేయలేడు, ఈయనకి అటువంటి అవగాహన లేదు, ఇద్దరు అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ పెడుతున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఫస్ట్ యాక్చువల్ గా సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందరే ఈయన రిప్రజెంటేటివ్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసి కొంతమంది ఖైదీలైన వాళ్ళు రిటర్న్ చేయడము ఇవన్నీ చూసాం మనం. తర్వాత డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు మాట వినకుండా తనే డైరెక్ట్ గా ఇరాన్తో చర్చలు ఇటువంటివన్నీ మొదలు పెట్టేసరికి బెంజమిన్ నెతన్యాహు వెయిట్ చేశాడు, 3 నెలలు వెయిట్ చేశాడు. బహుశా అమెరికాలో ఆలోచనలో ఏమైనా మార్పు ఉంటుందేమో అని. మార్పు లేదు. చాలా దఫాలుగా వాళ్ళతో మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇజ్రాయెల్కి వస్తున్న ఇంటెలిజెన్స్, మరి ఇది కూడా ప్రశ్నించాలి మనం. నిజంగా ఆ ఇంటెలిజెన్స్ వెనకాల ఎక్కడ సోర్స్ ఉంది, లేదా వీళ్ళు అదే పనిగా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని వీళ్ళు కొట్టడానికి చేశారా, ఇవన్నీ మనకు తెలియవు. అమెరికాకి మాత్రం ఇంటెలిజెన్స్ ఇచ్చాము అని చెప్తున్నారు. మరి అమెరికా చెప్పాలి, కరెక్ట్, అవును వీళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ కరెక్టే, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తోంది, అయిపోయింది, దాన్ని అసెంబ్లీ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ కొట్టింది అమెరికా ఒప్పుకోవాలి. ఈ రోజు దాకా అఫీషియల్ గా దాన్ని ఏం వాళ్ళు నిర్ధారించలేదు. కాబట్టి వాళ్ళు అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అవును మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇజ్రాయెల్ మాత్రమే చెప్పారు, కానీ ఇది కరెక్టా రాంగ్ అని చెప్పి వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మరి ఇజ్రాయెల్, ఐ థింక్ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క వ్యవహార శైలిని చూసి అతను డొనాల్డ్ ట్రంప్ మీద మనం డిపెండ్ అయితే మనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి, సమయం చాలా తక్కువ ఉన్నది, ఈ సమయం మనం కోల్పోయామంటే తర్వాత ఏమవుతుందో మనకు తెలియదని చెప్పి అతను ప్లాన్ చేసి కొట్టేశాడు అతను. ఎందుకంటే ఇంకా గాజాలో కానీ లేదా మనకు లెబనాన్లో కానీ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు కంప్లీట్ గా. హమాస్ ఇప్పటికి కూడా చాలా మంది రమారమి 40-50 మంది ఇంకా ఖైదీలను వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. ప్లస్ హమాస్ ఇప్పటికి కూడా ఇంకా పోరాటం చేస్తోంది.
వీళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. హమాస్ కంప్లీట్ గా సర్వనాశనం అవ్వలేదు. ఆ యుద్ధాన్ని వదిలేసి మళ్ళీ ఇరాన్ మీద వీళ్ళు కొత్తగా ఎందుకు అటాక్ చేస్తున్నారు? మధ్య మధ్యలో హౌతీలు ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేస్తున్నారు. అయినా కానీ కూడా ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు. ఇంతకాలం వెయిట్ చేశాము, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. దాన్ని మనం కట్ చేయకపోతే కనీసం ఒక 10-15 సంవత్సరాలు వెనక్కు నెట్టకపోతే ఇంకా చాలా త్వరగా వాళ్ళు న్యూక్లియర్ శక్తి అయిపోతారు. కాబట్టి దీన్ని అటాక్ చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కూడా ఐఏఎఫ్ అంటే నాట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే దాడులు ఆపలేదు, మేము ఇంకా కొట్టబోతున్నాం అని చెప్పారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రతిదాన్ని తనే క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఇటువంటి ట్వీట్ చేశాడు. కానీ అతని ప్రమేయం లేకుండా వీళ్ళు వెళ్ళి కొట్టారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేకుండా యుక్రెయిన్ వెళ్ళి మనకు రష్యాలో దాడులు చేసేవాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ని ఈ దేశాలన్నీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ యూరోపియన్ దేశాలు వాళ్ళు సమర్థించకపోతే యుక్రెయిన్ వెళ్ళి అంత దూరంలో వాళ్ళు కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళకి లేదు. ఎందుకంటే శాటిలైట్ ఇది ఫర్ ఇన్స్టెన్స్ భూమి కర్వేచర్ ఇలా ఉంటుంది, పైనుంచి శాటిలైట్ నుంచి వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తే గానీ అక్కడ డ్రోన్స్ యాక్టివేట్ అవ్వవు. ఈ ఈ టెక్నాలజీ అంతా ఎవరిచ్చారు యుక్రెయిన్ కి? ఆబ్వియస్లీ యూరోపియన్ దేశాలు ఇచ్చాయి. కానీ వీళ్ళు ఎవరు కూడా డొనాల్డ్ ట్రంప్ కి చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ సర్ప్రైజ్ అయిపోయాడు. సరే ఇజ్రాయెల్ ఏదో మాట వరుసకు చెప్పారు, మేము కొడుతున్నామని చెప్పారు, కానీ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు కొట్టేవాళ్ళు కొట్టేశారు వాళ్ళు. సో ఈ మొత్తం జియో పాలిటిక్స్ లో డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోతున్నాడు. ఆయన రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్ పట్టించుకోవట్లేదు, ఇజ్రాయెల్ పట్టించుకోవట్లేదు, ఇరాన్ పట్టించుకోవట్లేదు. చర్చలలో వీళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఏ దేశం కూడా ఒప్పుకోదు. భారతదేశం మీద అటువంటి కండిషన్స్ పెడితే మనం కూడా ఒప్పుకోం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు న్యూక్లియర్ మెటీరియల్ ని మీరు వాడుకోండి, ఏది మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి వాడుకోండి, అయిపోగానే ఆ మెటీరియల్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి, మీ దేశంలో పెట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని మళ్ళీ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికి వీల్లేదు అని కండిషన్ పెట్టారు. అది ఇరాన్ ససేమ్ ఇరాన్ నేను ఒప్పుకోను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది ఇరాన్. ఆ మేజర్ కండిషన్ దగ్గర ఈ స్టాక్స్ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. బహుశా ఒప్పందాలు ఏం చేసుకోవాలంటే అంటే మీరు దాన్ని ఏం ప్రాసెస్ చేస్తున్నారో మాకు రిపోర్ట్స్ కావాలి, మేము ఇన్స్పెక్ట్ చేస్తాము, IAEA వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ మెటీరియల్ యొక్క మాకు అకౌంట్ ఇవ్వాలి, దాని స్టాక్ అకౌంట్ ఇవ్వాలి మాకు అని చెప్పుంటే బహుశా అగ్రిమెంట్ అయి ఉండేది. కానీ వీళ్ళు ఏమంటారంటే అవన్నీ మాకు రిటర్న్ చేయాలి అంటారు. ఇరాన్ దానికి ఒప్పుకోవట్లేదు. ఇది మా మెటీరియల్, మా దేశానికి సంబంధించిన సంపద, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క చిన్న చిన్న అంశాలతోటి ఒప్పందం కుదిరేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. ప్లస్ ఇరాన్ యాంగిల్లో మనం చూసామంటే గతంలో యూరోపియన్ దేశాలు, తర్వాత మనకు ఒబామా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరూ కలిసి అప్పుడు ఆల్రెడీ ఒక న్యూక్లియర్ ఒప్పందం ఇరాన్తో కుదుర్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ రాగానే ఆ అగ్రిమెంట్ తీసి పడేశాడు ఆయన. కాబట్టి అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒప్పందం మళ్ళీ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వస్తే తీసేయడం వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు కదా. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఇరాన్ ఈ యొక్క అగ్రిమెంట్ లో వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరించారు. కానీ ఈ ఈ ఇన్ఫర్మేషన్ మరి కరెక్టా రాంగ్ అనేది ఎవరు చెప్పాలి? వాళ్ళు నిజంగా న్యూక్లియర్ బాంబుని అసెంబుల్ చేస్తున్నారని ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తోంది. ఇండిపెండెంట్ గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికి దాని ఆధారంగానే వాళ్ళు వెళ్ళి కొట్టారు కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయనటువంటి పరిస్థితి. యూరోప్ అందరూ కూడాను ఇజ్రాయెల్ మీద చాలా గుర్రుమని ఉన్నారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ సమర్థన అన్నది ఉన్నది. ఎంత చేసినా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇజ్రాయెల్ అయితే అబాండన్ చేయలేరు. డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, ఏ ప్రభుత్వం అమెరికాలో ఉన్నా వాళ్లకు ఇజ్రాయెల్తో ఎన్ని విభేదాలు ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళు నట్టేయటం ఉంచేటువంటి పరిస్థితి లేదు. ఏ పరిస్థితి అయినా ఇజ్రాయెల్ వాళ్ళు కాపాడి తీరాలి. కాబట్టి ఆ దృష్ట్యా అమెరికన్ సపోర్ట్ ఉంటుంది. చూద్దాం మరి ఇది డెవలపింగ్ స్టోరీ. నెక్స్ట్ వేవ్ ఆఫ్ అటాక్స్ లో మరి వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడ దాచిపెట్టారో దాని మీద టార్గెట్ చేస్తారా, లేదా ఖమెనీ లాంటి వాళ్ళ పొలిటికల్ లీడర్షిప్ మీద టార్గెట్ చేస్తారా, రెజీమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తారా? వీటి ఆధారంగా మరి ఇది ఎక్కడ వెళ్తుందో చూడాలి. అఫ్ కోర్స్ మనకు టీవీలంతా ఏంటంటే మనకు ఇటువంటిది ఏదైనా ఒక చిన్న ఘటన జరిగితే కూడా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ప్రతిదానికి కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందంటే మూడో ప్రపంచ యుద్ధం, గాజాలో జరిగిందంటే మూడో ప్రపంచ, ప్రతిదీ మూడో ప్రపంచ యుద్ధమే. ఆపరేషన్ సింధూర్ మొదలైంటే మూడో ప్రపంచ యుద్ధం. వాడు అర్జెంటుగా మూడో ప్రపంచ యుద్ధం రేపు పొద్దున స్టార్ట్ అవుతుందని చెప్పారు టీఆర్పీల కోసం. అలాంటిది ఏం జరగదు. ఇది ఇన్ఫాక్ట్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం దేశాలే ఎవరు కూడాను తూతు మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇరాన్ని ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. చైనా, రష్యా, టర్కీ, అజర్బైజాన్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సపోర్ట్ మరి ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. చైనా టెక్నాలజీ ఏంటో మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ చేసాం ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి వాళ్ళు మరి ఏం చేయగలరో చూద్దాం. రష్యా ఏమో వాళ్ళు ఆల్రెడీ యుక్రెయిన్లో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు వచ్చి ఇరాన్ని కాపాడగలరా అంటే అది కూడా పెద్ద ప్రశ్న. లెట్స్ సీ. ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అంశాల ఆధారంగా మనం ఇంతవరకు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ ఇజ్రాయెల్కి.
గత 50 ఏళ్లుగా వాళ్ళు ప్లాన్ చేసింది ఇప్పుడు వాళ్ళకు కొట్టగలిగారు వాళ్ళు. మేజర్ అచీవ్మెంట్ ఇది. కానీ ఫుల్ సక్సెస్ అయిందా లేదా అనేది పెద్ద ప్రశ్నే. అది చూద్దాం. రైట్. మీరు ఇందాక చెప్పిన దానికే నేను లీడ్ తీసుకుంటాను సార్. యాక్చువల్లీ ట్రంప్ గురించి మాట్లాడింది అన్నది కదా. సో నిజానికి యుఎస్ లో ఇప్పుడు లాస్ ఏంజలస్ లో ఉన్నటువంటి రాయట్స్, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు మనకు తెలుసు. వాటి గురించి నేను కూడా కొన్ని వీడియోస్ చేశాను. దాని గురించి మాట్లాడే కంటే ముందు యాక్చువల్లీ మీరు చెప్పిన దాని నుంచి లీడ్ ఇంకొక అంశం కూడా ఉంది. అసీం మునీర్ ని అమెరికాకి ఆహ్వానించినట్టుగా వార్తా కథనాలు ఉన్నాయి. ఇంకా అది కన్ఫర్మ్డ్ గానే మనం తీసుకోవాలా అనేది ఒక విషయం ఉంది. అసీం మునీర్ పాకిస్తాన్కి అమెరికాకి వెళ్ళడం విషయంలో. అయితే ఇదే టైంలో డొనాల్డ్ ట్రంపే మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఇందాక మీరు అన్నారు కదా క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే అంశానికి సంబంధించిన దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అనిపించే విధంగానే ఆయన వ్యాఖ్య ఉంది. పాకిస్తాన్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్. సమ్ పీపుల్ డోంట్ లైక్ వెన్ ఐ సే దిస్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అండ్ దే స్టాప్ దట్ వార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. am I getting credit? No, they don't give me credit for anything. ఇది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. సో పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి నెలకొన్నటువంటి వార్ సిచ్యువేషన్ లో నేనే దాన్ని చేశాను అని చెప్పకనే చెబుతూ ఆ క్రెడిట్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఈవెన్ అసీం మునీర్ ని కూడా అమెరికాకి ఆహ్వానించారు అనే ఒక చర్చ నడుస్తోంది. ఈ రెండు అంశాల గురించి విశ్లేషిస్తారు. అఫ్ కోర్స్ వైట్ హౌస్ వచ్చి ఇది ఫాల్స్ న్యూస్ అని వాళ్ళు చెప్పారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా టెక్నికలీ పాకిస్తాన్ మేజర్ నాన్ నేటో అలై వాళ్ళకు ఒక స్టేటస్ ఉన్నది పాకిస్తాన్. దాన్ని ఈరోజు కూడా తీసేయలేదు అమెరికా. ఇప్పటికి కూడా పాకిస్తాన్ మేజర్ నాన్ నేటో అలై యొక్క స్టేటస్ ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ కొనుక్కుంటున్నారు. F-16లు ఉన్నాయి. F-16ల రిపేర్లు అమెరికానే చేస్తోంది. ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ఇప్పుడు కూడా పోలేదు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ సడన్ గా స్ట్రాంగ్ లీడర్షిప్ అవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే చైనా చేతిలో పడకూడదని ఒకటి. రెండవది ఇరాన్కి వ్యతిరేకంగా వీళ్ళు మన పాకిస్తానీ ఎయిర్ స్పేస్, పాకిస్తానీ ఎయిర్పోర్ట్స్ టేక్ ఓవర్ చేయాలని. ఈ రెండు అంశాలు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ ఈక్వేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ 250 years అయింది వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఫౌండేషన్ డే తర్వాత అమెరికన్ది. దానికి సంబంధించినటువంటి పెరేడ్లో ఈయన పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారని వార్తా కథనాలు వచ్చినాయి. సో ఆర్మీకి సంబంధించిన వాళ్ళ అలైస్ అందరినీ కూడా ఆర్మీ వాళ్ళని పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిలిచినా ఆశ్చర్యపడక్కర్లేదు మనం. కానీ ఇప్పటికైతే ఫార్మల్ గా వైట్ హౌస్ మేము అలా పిలవలేదు, ఫారెన్ డిగ్నిటరీస్ ఎవరిని మేము పిలవలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి చూద్దాం ఫైనల్ గా మరి ఆ పెరేడ్ లో ఈయన అసీం మునీర్ కనిపిస్తారా కనిపించరా దాని ఆధారంగానే చెప్దాం మనం. ప్రస్తుతానికి ఇవన్నీ స్పెక్యులేషన్సే. కానీ ఒక మాట మాత్రం ఇందాక నువ్వు చెప్పినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సడన్ గా పాకిస్తాన్ అన్నది అమెరికాకు ఒక విధమైనటువంటి యూస్ఫుల్ ఇడియట్ గా తయారైంది. వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్ వాడుకోవడానికి మళ్ళీ అమెరికా పావులు కలుపుతోంది. దాంతో అది భారత వ్యతిరేకమైన చర్యగా మనం పరిగణించక్కర్లేదు. కానీ అది చైనాని కౌంటర్ చేయడానికో, ఇరాన్ని కౌంటర్ చేయడానికో, లేదా రష్యాని కౌంటర్ చేయడానికో ఇవన్నీ కూడా వాళ్ళు పాకిస్తాన్ వాడుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని మనం రిపోర్ట్స్ చూస్తున్నాం. కొంతమంది అనలిస్ట్ ఏం చెప్తానంటే అక్కడ పెట్టిన న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా అమెరికన్ న్యూక్లియర్ వెపన్సే, అవి రష్యాకు వ్యతిరేకంగా పెట్టుకున్నారు వాళ్ళు. అందుకనే భారతదేశం వీళ్ళు పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటూ ఉంటే మనకు 10వ తారీఖు ముందర 9వ తారీఖు వరకు కూడా వాళ్ళిద్దరు కొట్టుకుంటే మాకేం సంబంధం లేదని అన్నారు. ఎందుకంటే న్యూక్లియర్ లెవెల్కు వెళ్ళదు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళేం పట్టించుకోలేదు. లాస్ట్ ఎప్పుడైతే న్యూక్లియర్ బంకర్ని మనం కొట్టామో, న్యూక్లియర్ కమాండ్ సెంటర్ని కొట్టామో అప్పుడు అమెరికా ఇంటర్వ్యూన్ అయింది. అంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఆ పాకిస్తాన్లో ఉన్న అసెట్స్ అన్ని కూడాను భారత వ్యతిరేకమైనవి కాదు, చైనాకు వ్యతిరేకంగా, ఇరాన్కి వ్యతిరేకంగా, తర్వాత మనకు రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పి ఒక విధమైన నెరేటివ్ నడుస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఇవన్నీ థియరీసే. ఇవి చాలా కాలం పడుతుంది ఇవన్నీ బయటికి రావడానికి. మనకి ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు గతంలో మనకు పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా మన వెనకాల ఎటువంటి కుట్రలు పన్నింది, ఏమేం చేసింది, ఇవన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ క్లాసిఫైడ్ ఉంటాయి. ఎంత తొందరగా మనకు తెలియవు అవి. కొంత మనకు తప్పకుండా వస్తాయి. కానీ మనకు వ్లాడిమిర్ పుటిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఆయన ఏం చెప్పాడంటే, నేను 3-4 ప్రెసిడెంట్స్తో డీల్ చేశాను. నేను ఒబామా దగ్గర నుంచి డొనాల్డ్ ట్రంప్ దాకా వీళ్ళందరినీ డీల్ చేశాను. ఒబామాని డీల్ చేశాను, ట్రంప్ని డీల్ చేశాను, తర్వాత బైడెన్ డీల్ చేశాను, వీళ్ళందరినీ డీల్ చేశాను నేను. ప్రభుత్వాలు ఏ వచ్చినా, ప్రెసిడెంట్లు ఎవరు వచ్చినా ఫస్ట్లో మేము చాలా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కానీ అల్టిమేట్గా ఏం మార్పు ఉండదు అమెరికాలో. అమెరికా మొత్తం కూడా వాడి డీప్ స్టేట్ నడిపిస్తుంది, చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అదే డొనాల్డ్ ట్రంప్ హయాంలో కూడా చూస్తున్నాం. మనం ఇతను చెప్పింది ఏంటి స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు చేస్తున్నది ఏంటి. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. డీప్ స్టేట్ మళ్ళీ క్రమేపీ టేక్ ఓవర్ చేసింది ఈ పాలసీ అని అర్థమవుతుంది మనకి. డీప్ స్టేట్కి సంబంధించి పాకిస్తాన్ చాలా కీలకం వాళ్ళకి, పాకిస్తాన్ జోగ్రఫీ చాలా కీలకం వాళ్ళకి. కాబట్టి దాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు.
కాబట్టి పాకిస్తాన్ అన్నది వాళ్ళకి ఎప్పటికైనా యూస్ఫుల్. దీంట్లో మనం చూస్తే కనుక వాళ్ళ జనరల్ సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ అంట, సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్, సెంట్కామ్ చీఫ్ జనరల్ మైకెల్ కురిల్లా అన్నటువంటి అతను ఆ, చాలా అద్భుతంగా మాకు పాకిస్తాన్ సహాయం చేస్తోంది యాంటీ టెర్రరిజం యాక్షన్స్ లో. ఐసిస్ ఖొరాసాన్ సంబంధించిన 2-3 టెర్రరిస్టులు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు, ఫినామినల్ పార్ట్నర్ అని పదాలు వాడాడు అతను. సో దీని వెనకాల కూడా మనం చూస్తే ఐసిస్ ఖొరాసాన్ అనేది తయారు చేసిందే పాకిస్తాన్, కరెక్ట్. అమెరికా యొక్క అసెట్, అమెరికా పాకిస్తాన్ యొక్క అసెట్. దాంట్లో ఎవరో జూనియర్ 2-3 పట్టి వీళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు కూడా ఏమంటారు, హ్యాపీ జైలు కూర్చొని వాళ్ళు మంచి మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. అమెరికాకు వాళ్ళు ఎక్స్ట్రాడేట్ చేసిన వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే లేదు, వాళ్ళు చంపేది లేదు, ఏమీ లేదు. ఊరికే ఎంత డ్రామా చేస్తున్నారు వాళ్ళు. ఐసిస్ ఖొరాసాన్ ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయితే ఉందో, నథింగ్ బట్ ఐఎస్ఐ, పాకిస్తానీ ఐఎస్ఐ తయారు చేసినటువంటి ఒక సంస్థ. అది దేనికోసం పెట్టారు వాళ్ళు? ఆ, మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్కి వ్యతిరేకంగా పెట్టారు. ఈరోజు తాలిబాన్ వాళ్ళతో యుద్ధాలు చేస్తున్నారు, కాబుల్లో వీళ్ళు దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ, వీళ్ళ మీద ఆఫ్ఘాన్ తాలిబాన్ వాళ్ళని అటాక్ చేసి చంపాల్సి వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి యాక్షన్స్ ని ఆ, అంతా కూడా దాని వెనకాల ఐసిస్ ఖొరాసాన్ ఉంది అని చెప్పి ఆఫ్ఘాన్ తాలిబాన్ చెప్తోంది. ఇన్ఫాక్ట్ చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ ఇస్ అ టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్తున్నారు వాళ్ళు. మన దేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ యాక్షన్స్ అనేది పాకిస్తాన్ రెస్పాన్సిబుల్ అని ఆఫ్ఘాన్ తాలిబాన్ చెప్తోంది. మరి ఇంకా అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఏం చేస్తోంది. అలాగే బలూచిస్తాన్ లో బలూచీలకు వ్యతిరేకంగా ఐసిస్ ఖొరాసాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎందుకంటే బలూచిస్తాన్ చాలా పెద్ద ప్రావిన్స్, పాకిస్తాన్ లో 44% భూభాగం బలూచిస్తాన్. దాంట్లో చాలా ఓపెన్ ఏరియాస్ ఉంటాయి, చాలా మనుషులు లేనటువంటి ప్రాంతాలన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఐసిస్ ఖొరాసాన్కి వీళ్ళు స్థానం ఇచ్చారు. కాబట్టి బలూచీలని ఎదుర్కోవడానికి డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీకి దమ్ములు సత్తాలు లేవు కాబట్టి ఇటువంటి ఆర్గనైజేషన్ వాడుకుంటారు వాళ్ళు. బలూచీలు ఐసిస్ ఖొరాసాన్ వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, వాళ్ళని కూడా చంపుతున్నారు. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ జనరల్ మైకెల్ కురిల్లా ఇచ్చిన స్టేట్మెంట్ చాలా హాస్యాస్పదము, హిపోక్రసీ తప్ప ఇంకేం లేదు. ఐసిస్ ఖొరాసాన్ అనేది అమెరికన్ అసెట్. కాబట్టి మరి ఆ, దాని ఆధారంగా పాకిస్తాన్ చాలా ఫినామినల్ పార్ట్నర్ అని చెప్పడంలో మనకు దాని వాళ్ళ డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం. సరే, ఇక నెక్స్ట్ అంశము లాస్ ఏంజలస్ లో ఇందాక నేను చెప్పినట్టుగా ఐసీఈకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లు, నిరసనలు చాలా తీవ్ర రూపం తీసుకున్నాయి. అవి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కేఓస్ బిల్డ్ అయింది. ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణం ఉంది, ఆల్మోస్ట్ సివిల్ వార్ ని తలపించేలాగా ఉంది. నేషనల్ గార్డ్స్ ని ట్రంప్ పంపించారు. ఓవరాల్ గా పరిస్థితి కొంత సద్దుమణినట్టుగా ఇప్పుడు తెలుస్తోంది, కానీ ఓవరాల్ గా అది నిజంగా సద్దుమణినట్టుగానే భావించాలి. ఇంకా ఇప్పటికీ కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి లేదైతే ఈ ప్రొటెస్ట్లని సమర్థిస్తున్న వాళ్ళు ఇంకా ప్రొటెస్ట్లు చేయండి అని చెబుతూ మాట్లాడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈవెన్ మెక్సికో ప్రెసిడెంట్ కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. సో ఓవరాల్ గా కాలిఫోర్నియాలో ఏం జరుగుతుందని చెప్తారు? దీంట్లో మనం 2 యాంగిల్స్ చూద్దాం. ఒకటి మనకు డొనాల్డ్ ట్రంప్, తర్వాత మెగా, తర్వాత మాగా, తర్వాత మనకు రిపబ్లికన్స్ యాంగిల్ నుంచి చూద్దాం. తర్వాత మనం డెమోక్రాట్స్ యాంగిల్ నుంచి కూడా చూద్దాం. మనం ఫస్ట్ రిపబ్లికన్ యాంగిల్ చూసామంటే ఆ దేశం అమెరికన్ పౌరులు కాకుండా ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళని తీసేయాలి అనేది వాళ్ళ క్లియర్ కట్ పాలసీ. ఏ దేశంలోనూ అదే పాలసీ ఉండాలి. మన దేశంలో కూడా మనకు రోహింగ్యాలు కానీ మనకు అక్రమంగా వచ్చినటువంటి బంగ్లాదేశీలు కానీ మనం ఇక్కడి నుంచి పంపించాలనేది మనకు కూడా పాలసీ ఉండాలి. ఏ దేశంలో కూడాను లీగల్ గా వచ్చిన వాళ్ళని ఉంచొచ్చు, కానీ ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసేయాలన్నది అది కరెక్ట్ పాలసీ. అది రిపబ్లికన్ పార్టీకి ఉన్నది, డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నారు ఆయన. కానీ ఆయన చేస్తున్నటువంటి మెథడాలజీని సార్ ఇందాక అన్నదానికి ఒక్క మాట సార్, ఐఎమ్ సారీ. సో మీరు అన్నారు కదా ఇల్లీగల్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళని డిపోర్ట్ చేయాల్సిందే అనేది మీరు చెప్తున్న మాట కదా. సో బేసికల్లీ ఈ ప్రొటెస్ట్ లో ఒక స్లోగన్ ఎక్కువగా హైలైట్ చేస్తున్న స్లోగన్ ఏంటంటే నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్ ఆన్ దిస్ ప్లానెట్. ఇది వాళ్ళ లైన్. సో ఒకసారి దీని గురించి కూడా మీ మీ వర్షన్ వినాలనుంది, ప్రజలకు చెప్పాలనుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ఫార్ములా ఆఫ్ డీప్ స్టేట్. దట్స్ వాట్. బార్డర్లెస్ సమాజం తయారు చేయాలి, ప్రభుత్వాలకు అధీనంలో ఉండకూడదు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకనే మనం యూరోప్ లో అంజెలా మర్కెల్ కావచ్చు, లేదా ఈ లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, జో బైడెన్ కావచ్చు, కమలా హ్యారిస్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఈ బార్డర్లన్నీ తెరిచేసి అందరు ఇల్లీగల్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. జస్టిన్ ట్రూడో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న వాళ్ళని కౌలించుకున్నాడు. దాంట్లో చాలా మంది సిరియా నుంచి వచ్చినటువంటి క్రిమినల్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కౌలించుకొని ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మనం. కాబట్టి ఈ లెఫ్టిస్ట్ అజెండాలోనే సరిహద్దులు ఉండకూడదు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నటువంటి ఐడియాలజీ వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు తయారు చేస్తారు. వరల్డ్ గవర్నమెంట్ ఆధారం ఏంటి? ఇదే. మొత్తం సమాజాన్ని, ప్రపంచాన్ని మేము శాసిస్తాము, మా అధీనంలో ఉండాలి,
కాబట్టి ఈ సరిహద్దులు ప్రభుత్వాలు మాకు అక్కర్లేదు, మా సరిహద్దులు మాకు ఉండాలి, మా సరిహద్దులను గౌరవించాలి అన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళందరూ పనిచేస్తారు. అందుకనే మోదీ ఇస్ అ టార్గెట్, అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఇస్ అ టార్గెట్, అందుకనే జవియర్ మిలే ఇస్ అ టార్గెట్, అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఇస్ అ టార్గెట్. వీళ్ళందరూ కూడా ఏంటంటే జాతీయవాదం గురించి మాట్లాడతారు. మా దేశాన్ని ప్రొటెక్షన్ గురించి మేము చూసుకుంటాము, మా సరిహద్దులు సేఫ్ గా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరినీ టార్గెట్ చేసే లెఫ్ట్ ఎకో సిస్టమ్ మనం చూస్తున్నాం. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళని పంపించడానికి వీల్లేదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేయగానే ఇమ్మీడియట్ గా కేసు వెళ్తుంది. కేసు వెళ్ళగానే డెమోక్రాట్స్ అపాయింటెడ్ జడ్జిలు ఇమ్మీడియట్ గా వాళ్ళ అరెస్ట్ ని కొట్టేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి వీలేదు, వదిలేయండి అంటారు. ఎంత క్రిమినల్ గ్యాంగ్స్ అయినా కానీ, వాళ్ళకి ఎంత క్రిమినల్ రికార్డ్ ఉన్నా కానీ వాళ్ళు వదిలేస్తారు. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసినటువంటి, మర్డర్ చేసినటువంటి వాళ్ళని కూడా వదిలేశారు కోర్ట్స్ అక్కడ కొంతమంది. కాబట్టి ఈ యుద్ధం అన్నది ఒక సైద్ధాంతికపరమైనటువంటి యుద్ధం, ఒక ఐడియాలజికల్ వార్ జరుగుతోంది అక్కడ అమెరికాలో. జాతీయవాదానికి ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఏదైతే సరిహద్దులు ఉండకూడదు అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్లకు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే కనుక తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని పట్టి వాళ్ళందరినీ కూడా వేరే వాళ్ళు వచ్చిన దేశాలకు పంపించేయడం, అరెస్ట్ చేయడం అనేది చేయాలి అన్నది అది కరెక్ట్ పాలసీ, నేను ఒప్పుకుంటాను. కానీ అమెరికాలో ఉన్న సెటప్ ఎలా ఉందంటే కనుక ఫెడరల్ గవర్నమెంట్, దేనికి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ గా, అది ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్కి చాలా తక్కువ పవర్స్ ఉన్నాయి. మిగతా పవర్స్ అన్ని కూడాను ఆ స్టేట్స్కి ఉన్నాయి. కాలిఫోర్నియాకి చాలా పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పౌరసత్వం ఆఫ్ కోర్స్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కానీ మిగతా అంశాలంతా కూడాను పోలీసింగ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడాను లోకల్ సబ్జెక్ట్స్. మన దేశంలో కూడా అదే చూస్తున్నాం కదా. అబ్సల్యూట్ క్రిమినల్స్ ని మమతా బెనర్జీ ఎలా వదిలేస్తుందో మనం చూస్తున్నాం. మనకు అటువంటి పార్టీలన్నీ కూడాను మనకు ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూస్తున్నాం మనం. అదే అమెరికాలో కూడా జరుగుతుంది. గెవిన్ న్యూసమ్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు. ఆయన కోర్టుకు వెళ్ళి ఇది మా రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ రావడానికి అధికారం లేదు, నా పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు రావాలి, నా పర్మిషన్ లేకుండా ఎలా పంపించాడు నేషనల్ గార్డ్స్ని వీళ్ళందరినీ అని చెప్పేసి అతను కోర్టుకు వెళ్ళాడు. లోవర్ కోర్ట్ యాజ్ యూజువల్ అతన్ని సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళీ అపీల్స్ కోర్టుకు వెళ్ళగానే కొట్టేశారు అతను. ఇది నేషనల్ సెక్యూరిటీ విషయం. ఇది డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే రెండు అంశాలు దీంట్లో. ఒకటి, ఎమర్జెన్సీ పవర్స్ అతను అప్లై చేశారు. దేశానికి వ్యతిరేకంగా ఇన్సర్జెన్సీ జరుగుతోంది, ఇన్సరెక్షన్ జరుగుతోంది, దాన్ని నేను కాపాడడానికి చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్. రెండవది, అక్కడ ఫెడరల్ ఏజెన్సీస్ ఐస్ ఏదైతే ఉందో, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళ ఆఫీసర్ల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసుల బయట వీళ్ళందరూ వచ్చి చేయడము వాళ్ళ ప్రాణానికి చాలా హానికరంగా ఉంది, వాళ్ళు చాలా రిస్క్ లో ఉన్నారు, కాబట్టి వాళ్ళని కాపాడడానికి నేను పంపించాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది కోర్టులో నిలుస్తుంది. కాబట్టి కోర్టులో తట్టుకునేటువంటి ఒక స్టేట్మెంట్లు ఇచ్చి అతను వీళ్ళని పంపించాడు. ఇమ్మీడియట్ గా లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏం స్టేట్మెంట్స్ ఇస్తోంది? ఎలిజబెత్ వారన్ ఏమోనింది, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటుంది, ఏం గొడవలే అవ్వట్లేదు అంటుంది. కమలా హ్యారిస్ ఓవర్వెల్మింగ్లీ పీస్ఫుల్, అంటే ఏదో అక్కడెక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగి ఉండొచ్చు, ఓవర్వెల్మింగ్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. క్యారీ బూకర్, తర్వాత ఇట్స్ అండర్ కంట్రోల్ అంటాడు గెవిన్ న్యూసమ్. ఎల్ఏపీడీ, ఈవెన్ లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ ఇన్సిడెంట్ అంటారు. వందలాది కార్లను తగలబెట్టి, ఈ ఆఫీసర్ల కార్లన్నీ తగలబెట్టి, సివిలియన్స్ కార్లు తగలబెట్టి, మెక్సికో ఫ్లాగ్ ఎగరేసి కిల్ అమెరికా, డౌన్ విత్ అమెరికా అని చెప్పి అమెరికాకు వ్యతిరేకంగా అక్కడ ఈ చర్యలన్నీ చేస్తూ విధ్వంసం సృష్టించినటువంటిది వీళ్లకు ఈ లెఫ్టిస్ట్గా ఏం కనిపించట్లేదు అనమాట. కళ్ళు మూసేసుకున్నారు వాళ్ళు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నారు. సిఎన్ఎన్ రిపోర్టర్ కూడా ఈ యొక్క ఫెడరల్ గవర్నమెంట్ బిల్డింగ్ బయట నిలబడుకొని ఇక్కడ ఏం గొడవ రావట్లేదు, చాలా శాంతిగా ఉంది అని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాడు. సో ఈ ఎకో సిస్టమ్ అంతా కూడాను వీళ్ళని ప్రొటెక్ట్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాడు. దీంతో ఏమైందంటే మనకు ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో ఈ గొడవలు జరుగుతున్నాయి, 17 సిటీస్ లో ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ సమాజం వర్టికల్ గా చీలిపోయింది. డొనాల్డ్ ట్రంప్ సమర్థకులు, యాంటీ డొనాల్డ్ ట్రంప్, ఈ యొక్క ఫాల్ట్ లైన్స్ లో కంప్లీట్ గా సమాజం చీలిపోయింది అక్కడ. అంటే ఒక దేశానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఉన్నా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ అపోజ్ చేయాలి కాబట్టి అతన్ని ఇక్కడే ఉంచాలని చెప్పి వీళ్ళ నేరేటివ్. దేశానికి మంచిదా చెడుదా దానికి సంబంధం లేదు, డొనాల్డ్ ట్రంప్ అపోజ్ చేయాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని రాక్షసుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాక్షసుడు కాదు, కింగ్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కింగ్ అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా మేము ర్యాలీలు చేస్తాము, రాజరికం మాకు అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ నేను రాజు కాదు ఏం కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డింగ్ లో ఇది చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ పిక్ చేస్తారు, ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకువెళ్తారు అన్నది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. సో రెండు పక్షాల గురించి నేను చెప్పాను. డెమోక్రాట్స్ ఏమో ఈ యొక్క బార్డర్లెస్ సొసైటీ అని దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. రెండు, ఫెడరల్ గవర్నమెంట్ మా మీద అధికారం చలాయించలేదు అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్
ఆ, జాతీయవాదము, మన borders కి గౌరవం ఉండాలి, ఆ, దేశంలో ఇటువంటి విద్రోహ చర్యలు జరుగుతుంటే కనుక వాళ్ళని ఆపాలి అన్నటువంటి నేరేటివ్ డొనాల్డ్ ట్రంప్. సో వీళ్ళిద్దరిది కూడా ఒక ఐడియాలజికల్ వార్ఫేర్ నడుస్తుంది. ఇది ఇదే మోడల్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఒకటి స్ట్రీట్ లో చేస్తారు, రెండు కోర్ట్స్ లో చేస్తారు, మూడు మీడియా సొసైటీ నెరేటివ్ వార్లో చేస్తారు. మూడు నాలుగు అంశాల్లో వీళ్ళు దాడులు చేయబోతున్నారు. సో భారతదేశంలో కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనకి ఇక్కడ కూడా ఆల్రెడీ మనం కొంతమందిని రోహింగ్యాలని సారీ బంగ్లాదేశీలను మనం పంపించేస్తున్నాం, వెనక్కి పంపిస్తున్నాం. సో ఇక్కడ కూడా ఈ ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఆల్రెడీ మనం చూస్తే కనుక కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఎందుకు ఎలా పంపిస్తున్నారు వీళ్ళు, మమతా బెనర్జీ దాన్ని వ్యతిరేకిస్తోంది. అలాగే బెంజమిన్ నెతన్యాహు దించడానికి కోసం అని చెప్పి అతనికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు వాళ్ళ పార్లమెంట్ లో, నెసెట్ లో. అఫ్ కోర్స్ అది ఫెయిల్ అయింది. మళ్ళీ 6 నెలల దాకా వాళ్ళు ఏం చేయలేరు. కానీ వాళ్ళ సుప్రీం కోర్ట్, వాళ్ళ ఇజ్రాయెల్ సుప్రీం కోర్ట్ బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా చాలా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మనం గ్లోబల్ రౌండప్ దీని గురించి చర్చించాం కూడా. ఆ, వాళ్ళ వాళ్ళ లీగల్ జ్యుడిషియరీకిను తర్వాత బెంజమిన్ నెతన్యాహు మధ్యలో ఉన్న గొడవని వాళ్ళు ఇతను ఒక నిరంకుశ వ్యక్తిగా, ఒక డిక్టేటర్ గా చిత్రీకరించి ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా కోర్ట్స్ ని ఏదో వాళ్ళ ఇండిపెండెన్స్ పోతున్నట్టు ఎలా చిత్రీకరించారు. అసలు చూస్తే కనుక వీళ్ళకి ఏం పవర్స్ లేకుండా కోర్టు ఏం చేస్తోంది, ఇవన్నీ మనం చర్చించాం మనం. కాబట్టి ఈ రైట్ వింగ్ జాతీయవాద శక్తులందరి మీద ఈ దాడులు జరుగుతాయి. వీధుల దగ్గర నుంచి, స్ట్రీట్స్ నుంచి తీసుకొని, మనకు నేరేటివ్ వార్ దగ్గర నుంచి తీసుకొని, కోర్టుల దగ్గర నుంచి తీసుకొని, పొలిటికల్ గా తీసుకొని, ఎక్కడైనా ఈ దాడులు జరుగుతాయి. మన దేశం కూడా దీని నుంచి తప్పించుకోలేము మనం. ఈ యొక్క గుణపాఠాలు, ఈ యొక్క క్లాష్ లో ఏమేమి జరిగినాయో మన దేశంలో కూడా రెప్లికేషన్ మనం చూస్తాం మనం. డొనాల్డ్ ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి మధ్య నెలకొన్నటువంటి ఆ, వివాదము, ఆ గ్యాప్ ఇంకా పెరిగినట్టుగానే కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అండ్ ఇలాన్ మస్క్ కి ట్రంప్ కి ఇంకా పూర్తిగా మధ్యలో అడ్డుగోడ వచ్చినట్టేనా? ఆ, నిజానికి ఇద్దరు కలిసి డీప్ స్టేట్ ని డిస్మాంటిల్ చేస్తారనుకుంటే ఒక వ్యక్తి అవుట్ అయిపోయిన పరిస్థితి, రైట్? అంటే ఇది ఇద్దరు మ్యావరిక్, ఇద్దరు చాలా అన్ప్రిడిక్టబుల్. వీళ్ళు యాక్చువల్లీ సడన్ నాకు గా గుర్తుంది, ఇద్దరు కలిసి వాళ్ళ ప్రస్థానం మొదలు పెడుతున్నప్పుడు మీరు గ్లోబల్ రౌండప్ లోనే చెప్పిన సందర్భం నాకు గుర్తుంది బాగా. అప్పుడు మీరు చెప్పారు క్లియర్ గా, వీళ్ళిద్దరూ ఒక చాలా డిసైసివ్ మనుషులు, వాళ్ళ వాళ్ళ నిర్ణయాత్మక ధోరణితో ఉంటారు, ఇద్దరు కలిసి పని చేయగలరా అని మీరు చాలా స్పష్టంగా అప్పుడే అన్నారు. అదే జరుగుతోంది కూడా. కరెక్ట్. ఎలాన్ మస్క్ ఒకప్పుడు డెమోక్రాట్, అటువంటిది ఇక్కడ మరి ఇమ్మడగలదా? అండ్ పోనీ రిపబ్లికన్ ఆలోచనతో పనిచేస్తే అది వేరే విషయం. డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ తప్ప ఇంకేమీ లేదు. ఐ మీ మైసెల్ఫ్, నేను తప్ప ఇంకెవరు లేదు అన్నటువంటి ధోరణిలో వెళ్తున్నాడు. కాబట్టి ఇటువంటి అంత హైపర్ ఎగో, మేల్ ఎగోస్ ఎవరైతే ఉన్నాయో, ఆల్ఫా మేల్ అంటాం మనం, అటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఘర్షణలు రావడం అన్నది ఎక్స్పెక్టెడ్. అది కాకపోతే ఇప్పుడు కొంత సద్దుమణిగింది. అది ఒక ట్వీట్ చేశారు కదా ఎలాన్ మస్క్, ఎప్స్టైన్ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ పేరుంది కాబట్టి అది రిలీజ్ చేయట్లేదు అని చెప్పి ట్వీట్ చేశాడు అతను. తర్వాత దాన్ని డిలీట్ చేశాడు అతను. రీసెంట్ గా 2 రోజుల ముందర అతను ఏం చెప్పాడంటే, ఆ, నేను కొంత ఎక్సెస్ గా మాట్లాడి ఉండకూడదు, నేను తప్పు చేశానని చెప్పి అపాలజీ చెప్పాడు. అందుకని డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక మెట్టు తగ్గాడు. అతను కూడా, డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ విషయం ఒప్పుకున్నాడు కదా, తప్పు ఒప్పుకున్నాడు కదా, మంచిదే, పర్వాలేదు అన్నాడు. అఫ్ కోర్స్ రిపోర్టర్లు ఊరుకుంటారా? రిపోర్టర్లు అడగడం మొదలు పెట్టారు. మరి అతని టెస్లాకి మీరు అతని మీద ఏమైనా కేసులు పెడతారా, ఏం చేస్తారు మీరు, ఇవన్నీ అడిగితే కనుక లా ఏది ఉందో అది చూసుకుంటుంది, ఫెయిర్ గా ఉండాలి. అతని మీద అతనికి చాలా సబ్సిడీలు వచ్చాయని నేను వింటున్నాను. నేను ఎందుకంటే అమెరికాలో పాలసీ ఉండేది, ఎలక్ట్రికల్ వెహికల్స్ కి చాలా సబ్సిడీ ఇచ్చారు వాళ్ళు చైనాని కౌంటర్ చేయడానికి. కాబట్టి ఇతనికి మరి అంత ఎక్సెస్ గా మనం ఏమైనా సబ్సిడీలు ఇచ్చామా, అతనికి నిజంగా అవసరమా? ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ అంతా కూడా మళ్ళీ పాత డీజిల్ పెట్రోల్ కార్లని మళ్ళీ రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. మరి ఎలాన్ మస్క్ కి రావాల్సిన దానికంటే ఎక్కువ రాయితీలు వచ్చాయి ఆ ప్రభుత్వం నుంచి, అటువంటిది ఏదైనా ఉంటే కట్ చేస్తానంటున్నాడు. కాబట్టి మోరర్లెస్ ఇప్పుడు ఒక విధమైనటువంటి ట్రూస్ వచ్చింది. ఇద్దరు మళ్ళీ మాట్లాడుకొని మైత్రి అన్నది కనిపించట్లేదు. కానీ ఘర్షణ వాతావరణం, గతంలో ఒకరిని చంపేసుకుందాం అన్న పరిస్థితిలో ఉన్న స్థితి నుంచి ఇప్పుడు తగ్గారు. అందుకని ఇద్దరు అన్ప్రెడిక్టబుల్. రేపు మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఏమైనా చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకరినొకరు తిట్టుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ఇద్దరు అన్ప్రెడిక్టబుల్. సో చూద్దాం, ఎవరి అవకాశాలు బట్టి, ఎవరి అవసరాలు బట్టి ఎవరు అలా ప్రవర్తిస్తారో చూద్దాం మనం. సార్, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. యాక్చువల్లీ ఇది యూకేలో కేర్ స్టామర్ గ్రూమింగ్ గ్యాంగ్స్ పైన విచారణకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ కి ఆ నిర్ణయం తీసుకున్నారనే ఒక న్యూస్ వచ్చింది ఇప్పుడే. జస్ట్ ఇప్పుడే ఎమర్జ్ అయిన న్యూస్, మనం రికార్డ్ చేస్తున్న టైంకి. సో ఒకసారి మీరు దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత మీకు కేర్ స్టార్మర్ మీద అభియోగం ఉండింది. ఈ యొక్క గ్రూమింగ్ గ్యాంగ్స్ అతను పట్టించుకోలేదు, అస్సలు ఏం పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ గ్రూమింగ్ గ్యాంగ్స్ ని వత్తాసు పలికాడు అతను.
కోర్టులలో వాళ్ళని సమర్థిస్తూ చాలా మటుకు ఇతను కేసులు వాదించడం ఇవన్నీ చేశాడని చెప్పేసి కేఆర్ స్టార్మర్కు వ్యతిరేకంగా పెద్ద అభియోగం ఉంది. దీని మీద నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేయాలి అని చాలా డిమాండ్స్ ఉండినాయి. ఎంతో కాలంగా ఇది దాన్ని ఇన్ఫాక్ట్ అప్పుడున్నటువంటి మనకు రిషి సునాక్ ప్రభుత్వం కూడా దీని గురించి పెద్దగా ఏం చేయలేదు. రిషి సునాక్ కూడా ఏం చేయరు అని చెప్పేసి చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. రీసెంట్ గా చాలా స్టాటిస్టిక్స్ వస్తున్నాయి, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. గతంలో దీన్ని ఎలా దాచిపెట్టారు, ఎలా భయపడ్డారు ఇస్లామోఫోబియా పేరిట, అది పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఏషియన్ మెన్ అని చెప్పడం, ఇటువంటివన్నీ చాలా విస్తృతంగా ఈ రిపోర్ట్స్ అనేవి రావడంతో ఒక విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండింది. కేఎస్ రామర్ తీసుకుంటారా లేదా అని చెప్పి అందరూ డౌట్ పడ్డారు. కానీ నిర్ణయం తీసుకోవడం మంచిదే. అది ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. దీని వెనకాల ఎవరున్నారో దాన్ని వాళ్ళ దోషులందరినీ శిక్షించాలి. ఎవరెవరు ఈ శక్తులు దీన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఈ యొక్క జనరలైజేషన్ ఏషియన్ మెన్ అంటే అది భారతీయులు కావచ్చు, నేపాలీస్ కావచ్చు, శ్రీలంకన్ కూడా కావచ్చు, లేదా జాపనీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏషియన్ మెన్ కాకుండా ప్రిడామినెంట్లీ పాకిస్తానీ ముస్లిమ్స్ అనేది బయటికి రావాలి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాలి. ఇన్వెస్టిగేషన్ నిర్ణయించుకున్నందుకు మనం ఆయన సమర్థిద్దాం. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమ్మిట్ కి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం రాలేదని ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు రావడము ఇవన్నీ చూసాం మనము. ఆ తర్వాత ఇప్పుడు ఆహ్వానం అందింది అండ్ నేను వెళుతున్నాను అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం తెలుసు. బట్ ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళడం నిజానికి సెక్యూరిటీ పరమైన అంశం అని కూడా ఒకవైపు వినిపిస్తున్న టైంలో మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అంటే రెండు దేశాలు కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ ఎక్కడో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, రీసెట్ చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యారీ ఏం చేస్తున్నారంటే, మనకు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే, ఆయన గెలిచిన తర్వాత ఖలిస్తానీలను కంప్లీట్ గా ఆయన క్యాబినెట్ నుంచి తీసేశాడు. ఆయన అఫ్ కోర్స్ సిక్ సపోర్ట్ లేనిది ఎవరు గెలవరు అన్నటువంటి నేరేటివ్ కి భిన్నంగా మొత్తం తీసేశాడు. ఆయన ఏదో ఒక జూనియర్ మినిస్టర్ ఒక వ్యక్తి తప్ప ఇంకెవ్వరు లేరు. గతంలో జస్టిన్ ట్రూడో మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా కంప్లీట్ గా ఖలిస్తాన్తో నిండిపోయి ఉంది. దానికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఇతను ఎవరిని ఉంచకుండా తీసేశాడు. ఫస్ట్ పాజిటివ్ మూవ్ అది. రెండవది, మోదీ గారిని ఇన్వైట్ చేస్తున్న సమయంలోనే పెద్ద రైడ్స్ చేశారు. రైడ్స్ చేసి డ్రగ్స్ దొరికాయి, విపరీతంగా డ్రగ్స్ దొరికాయి. ఆల్మోస్ట్ 470 కిలోల మాదక ద్రవ్యాలు దొరికాయి వాళ్ళకి. ఈ ఈ యొక్క డ్రగ్స్ హాల్ అంతా కూడాను డొంక తీస్తే ఖలిస్తానీలకు సపోర్ట్ వెళ్తున్నాయి, వాళ్ళకి ఫండింగ్ వెళ్తోంది అని తెలిసింది. అది కూడా వాళ్ళ పోలీసే చెప్పారు. లేకపోతే గతంలో దాన్ని అంతా దాన్ని పక్కన పెట్టేసి భారతదేశం ఏదో చేస్తోంది, ఖలిస్తానీలకు వ్యతిరేకంగా నేరేటివ్ బిల్డ్ చేయడానికి వాళ్ళని ఏదో దోషిగా చెప్తున్నారు వీళ్ళు, ఇదంతా తప్పు, ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చిండేవి జస్టిన్ ట్రూడో హయాంలో. అలా కాకుండా చాలా స్పష్టంగా ఖలిస్తానీలకు ఫండింగ్ వెళుతోంది అని వాళ్ళు చెప్పింది ప్రభుత్వం. అంటే ఇది ఒక పెద్ద పాజిటివ్ మనకి. ఖలిస్తానీలకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రెఫరెండం కి సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రభుత్వం ఒప్పుకుంది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పొలిటికల్ గా వీళ్ళందరూ ఫండింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే భారతదేశంతో ఏదో విధంగా మళ్ళీ మైత్రి పెట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చాలా కాలం వరకు భారతదేశాన్ని ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే G7 లో భారతదేశం లేదు, భారతదేశం మెంబర్ కాదు G7 లో. కానీ ప్రతి G7 సమ్మిట్ కి భారతదేశాన్ని ఇన్విటేషన్ అని పంపిస్తారు. కాబట్టి ఇది మన హక్కు కాదు, ఒక ప్రివిలేజ్ మాత్రం. హోస్ట్ దేశం ఇన్వైట్ చేస్తుంది. కెనడా ఇన్వైట్ చేయలేదంటే కానీ కెనడాని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే కెనడా వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. కానీ మిగతా G7 లో మిగతా 6 దేశాలు కెనడా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి, భారతదేశాన్ని ఇన్వైట్ చేసి తీరండి. ఎందుకంటే మిగతా 6 మంది భారతదేశంతో ఏదో విధంగా ఇంకా చైనాకు కౌంటర్ చేస్తూ భారతదేశంతో మైత్రి పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కెనడా మీద ఒత్తిడి వచ్చేసరికి ఒప్పుకున్నాడు. అతన్ని అడిగారు కూడా విలేకరులు, మరి భారత ప్రధాని ఎందుకు మీరు పిలుస్తున్నారు అని. అంటే అది వరల్డ్స్ 5th లార్జెస్ట్ దేశం, అది చాలా కీలకం జియో పాలిటిక్స్ లో. వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేయగలం మేము, కాబట్టి వాళ్ళు లాజికల్ గా రావాలి వాళ్ళు అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఖలిస్తానీ ఇంటర్నేషనల్ ఫోరం వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఇన్వైట్ చేయడం అనేది డెమోక్రసీకి వ్యతిరేకము, మానవ హక్కులకు వ్యతిరేకము, ఇవన్నీ మేము ఒప్పుకోము అంటూ వాళ్ళు ఏదో పిటిషన్లు ఇవ్వడము, ధర్నాలు చేస్తామనడము, గురుపట్నం సింగ్ పన్నూన్ వచ్చి అక్కడ నేను ధర్నాలు చేస్తాననడము. మరి నిజ్జార్ హత్యాకాండకు సంబంధించి మోదీ గారిని మీరు ప్రాసిక్యూట్ చేస్తారా, ఏం చేస్తారు, ఇటువంటి ఖలిస్తానీ మూకలందరూ కూడా ఏదో విధమైనటువంటి అలజడి సృష్టించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూద్దాం, మరి కెనడియన్ రాయల్ మౌంటెడ్ పోలీస్ CRMP వాళ్ళు మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలరా, లేదా మోదీ గారు వెళ్తున్నప్పుడు ఆ ఘటన ఏమైనా జరుగుతుందా. ఎందుకంటే మనం గతంలో చూసాం, మనం జయశంకర్ గారు వెళ్తుంటే ఆయన కారు మీద ఒకసారి ఖలిస్తానీ దాడి మనం చూసాం. మనం అటువంటిది ఏమైనా ఎంబారాస్మెంట్ వస్తుందా, వస్తే దానికి మరి డిప్లొమాటిక్ రిపర్కషన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం.
ఒక ఛాలెంజ్ కెనడాకు ఉన్నది. ఆ రిస్క్ మోదీ గారు తీసుకున్నారు. కాబట్టి ఈ రిస్క్ తీసుకొని అక్కడ వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ ఆ చర్చలలో మళ్ళీ రీసెట్ చేసుకోవాలంటే ఏం కావాలి, వాళ్ళు ఎంతవరకు దిగొస్తారు, మనం ఎంతవరకు టాలరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవన్నీ కూడా అక్కడ చర్చల్లో వస్తాయి. చూద్దాం మరి. చాలా కీలకమైనటువంటి మీటింగ్ ఇది. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ ని ఇతరత్ర లీడర్స్ ని కలుస్తారు మోదీ గారు, ఎలాగూ కలుస్తారు అక్కడ. కానీ కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ని కలవడం కూడా చాలా కీలకమైంది. రాబోయే రోజులు మరి ఖలిస్తానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, భారతదేశం వాళ్ళ నుంచి ఏం కోరుతోంది, ఇవన్నీ కనుక కొంత ఏమైనా ఒప్పందాలు జరిగితే బహుశా మళ్ళీ మన అంబాసిడర్ మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు రావచ్చు. అలాగే వాళ్ళ సిబ్బందిని కూడా మళ్ళీ మనం భారతదేశంలో రెస్టార్ చేయవచ్చు. ఇదంతా ఒక పెక్యూలియర్ బ్యాలెన్స్ లో ఉంది. అది ఇద్దరికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇద్దరికి ఛాలెంజెస్ ఉన్నాయి. మరి దాన్ని ఎలా కెనడా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. రైట్ సార్, ఇక ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి పెడదాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి ఎవరైతే యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో ఒక స్టేట్మెంట్ ట్వీట్ చేశారు. అదేంటంటే ఈవెన్ ఇజ్రాయిల్ కి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, క్యాబినెట్ మెంబర్స్ విషయంలో యూకే, కెనడా, నార్వే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా ఒక ఇద్దరు క్యాబినెట్ మంత్రుల పైన శాంక్షన్స్ వేశారు. ఆ శాంక్షన్స్ వేయడాన్ని తప్పుబడుతూ మార్కో రూబియో ట్వీట్ చేశారు. నిజానికి హమాస్ ని అండ్ అదే విధంగా ఇజ్రాయెల్ ని ఒకే ఘాటన కట్టే ప్రయత్నం చేయడం అనేది పొరపాటు, అండ్ హమాస్ టెర్రరిస్ట్ దేశము అని ఆయన చెప్పడం చాలా స్పష్టంగా హమాస్ కి సంబంధించి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించి ఆయన రాశారు. క్వశ్చన్ ఏంటంటే, సరే ఇజ్రాయెల్ విషయంలో ఇంత క్లియర్ స్టాండ్ ని అమెరికా కలిగి ఉంది అనడానికి ఇది బాగుంది. బట్ వేరస్ ఇంకోవైపు పాకిస్తాన్ విపరీతంగా పొగుడుతూ ఉన్నారు. అసలు నిజానికి టెర్రరిస్ట్ దేశంగా పేరెన్నికగన్నది పాకిస్తాన్. సో పాకిస్తాన్ విషయంలో మాత్రం ఒక వింత భావజాలం కలిగి ఇక్కడేమో వేరేలాగా మాట్లాడడం గురించే మనం డిస్కస్ చేయాలి. సత్య ప్లీజ్. కరెక్ట్, వాళ్ళ హిపోక్రసీ హద్దులు లేవు. జోలానీ సడన్ గా చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ మ్యాన్ అయిపోతాడు ఆయన. అలాగే పాకిస్తాన్ చాలా ఫినామినలీ కోఆపరేటింగ్ పార్ట్నర్ అయిపోతుంది. కాబట్టి అమెరికా ఎవరిని మంచివాడంటే వాళ్ళు మంచివాడే, ఎవరు చెడ్డవాడంటే వాడు చెడ్డవాడే, వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళ హిపోక్రసీ కూడా ఉంది. 5 eyes లో అమెరికా తీసిస్తే మిగతా 4 ప్లస్ నార్వే, ఈ 5 దేశాలు కలిసి ఇజ్రాయెల్లో ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా, వాళ్ళ క్యాబినెట్ మెంబర్స్ వ్యతిరేకంగా వీళ్ళు ఆంక్షలు విధించారు. అంటే యాక్చువల్గా ఏంటది, హమాస్ ని ఇజ్రాయెల్ ని ఒకటే తాటి మీద చూస్తున్నారు. హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు కూడా మానవ హక్కులు ఉల్లంఘించారు, నరహంతకులు, వీళ్ళు మాస్ మర్డరర్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా అదే స్టేటస్ తీసుకెళ్తున్నారు. వీళ్ళ రెస్పాన్స్ ఎందుకు ఇచ్చారు? October 7th వాళ్ళు దాడి చేశారు కాబట్టి వీళ్ళు రెస్పాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతినిధులుగా, మంత్రులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. క్యాబినెట్ మొత్తం కలిసి నిర్ణయం తీసుకోవాలి, తర్వాత అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి నిర్ణయించుకుంటాయి. కానీ వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడంలో అర్థం ఏంటి అంటే, మళ్ళీ మీరు హమాస్కి ఒక విధమైనటువంటి క్రెడిబిలిటీ ఇస్తుంది. కాబట్టి ఈ 5 దేశాలు ప్రవర్తించిన పద్ధతి మార్కో రూబియో కరెక్ట్గా ఎక్స్పోజ్ చేశాడు. కానీ అదే భారతదేశం విషయానికి వచ్చేసరికి మాత్రం ఈరోజు పాకిస్తాన్ని, భారతదేశాన్ని ఒకటే తాటి మీద పెట్టేటువంటి హిపోక్రసీ మనం చూస్తున్నాం. అందుకనే ఈ వెస్టర్న్ హిపోక్రసీలో ఈ హిపోక్రసీని అమెరికన్ హిపోక్రసీ ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మిగతా 5 eyes లో 4 దేశాలు, నార్వే, వాళ్ళ హిపోక్రసీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో ఎవరు టెర్రరిస్టు, ఎవరు టెర్రరిస్ట్ కాదు అని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు నిర్ణయించిన వాళ్ళు టెర్రరిస్టు, వాళ్ళు నిర్ణయించే ఎవరికి వాళ్ళు టెర్రరిస్ట్ కాదంటారో వాళ్ళు టెర్రరిస్ట్ కాకుండా పోతారు. సద్దాం హుసేన్ తో వీళ్ళు బిజినెస్ చేస్తారు, సడన్ గా సద్దాం హుసేన్ వీళ్ళు నచ్చకపోతే వాళ్ళని చంపేస్తారు. మొమర్ గదాఫీతో వీళ్ళు బిజినెస్ చేస్తారు, నచ్చకపోతే మొమర్ గదాఫీని తీసేస్తారు వాళ్ళు. కాబట్టి మనకు లాటిన్ అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ నరహంతకులు, డిక్టేటర్స్తో వీళ్ళందరూ బిజినెస్లు చేశారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని డెమోక్రసీలో వీళ్ళు దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడే హిపోక్రసీ మనం చూసాం. మనం డెమోక్రసీ అనే పదానికి పరిభాష వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటున్నారు. రూల్ ఆఫ్ ద మెజారిటీ అన్నటువంటి బేసిక్ డెఫినేషన్ కి భిన్నంగా మెజారిటేరియన్, అథారిటేరియనిజం ఇటువంటి పదాలన్నీ పెడతారు. సో డిక్టేటర్షిప్ ఆఫ్ ద మెజారిటేరియనిజం, ఇటువంటి పదాలన్నీ వాడి డెమోక్రసీ అంటేనే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళకి దాన్ని రూల్ చేస్తారు. అది కాకుండా మెజారిటీ ఓట్లు వచ్చి వీళ్ళు దాన్ని నిరంకుశత్వ ప్రభుత్వము అని ఒక కొత్త పరిభాష తీసుకురావడం, ఇవంతా హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. అందుకని దీంట్లో అందరూ ఎవ్రీబడి ఈజ్ నేకెడ్, ఎవరు పునీతులు కాదు, ఎవరో దీంట్లో దీని నుంచి ఈ యొక్క పాప నుంచి తప్పించుకోలేరు, వాళ్ళు అందరు హిపోక్రెట్స్. నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్.
పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలిపోతున్నాయి అనే అంశానికి సంబంధించి మనం ఒకటి బ్రిటన్ కి సంబంధించినటువంటి అంశం ఇది. ఆ, ఇప్పటికే మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం అక్కడ విద్యార్థులు విద్యా సంస్థల్లో ఎటువంటి పరిస్థితి, వర్క్ కల్చర్ ఎంత దారుణంగా ఉందని. అంతకంటే ఇంకోటి ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా సీరియస్ గా కనబడుతున్నాయి. ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్ ఏంటంటే బ్రిటిష్ స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యార్థుల్లో దాదాపు ఆల్మోస్ట్ చాలా స్కూళ్లలో బ్రిటిష్ విద్యార్థులు, నిజానికి అక్కడ పుట్టినటువంటి బ్రిటిష్ పౌరులు వాళ్ళ పిల్లలు వాళ్ళు మైనారిటీ అని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. సో మిగతా ఎథనిక్ గ్రూప్స్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్, అండ్ నలుగురులో ఒకరు మాత్రమే వీళ్ళు అనేలాగా ఇప్పుడు పరిస్థితి కనబడుతోంది. చాలా స్కూల్స్ లో అయితే అసలు నిజానికి బ్రిటిష్ స్టూడెంట్సే చాలా తక్కువ మంది ఉన్నారు అని. ఒక్కసారి దీని డీటెయిల్స్ అన్ని కొంచెం చెప్పి అసలు నిజానికి బ్రిటన్ లో ఏం జరుగుతుందో చెప్తారా? ఇది చాలా స్కేరీ సిచ్యుయేషన్ ఈరోజు మనకు యూకేలో చూస్తున్నాం. మనము ఒక సర్వే చేశారు, 21,500 స్కూళ్లలో సర్వేలు చేశారు. చేస్తే దీంట్లో 72 స్కూళ్లలో వైట్ పిల్లలు లేరు, తెల్ల జాతికి సంబంధించినట్టు బ్రిటిష్ పిల్లలు లేరు. 72 స్కూళ్ళు కంప్లీట్ గా నాన్ వైట్ స్కూల్సే ఉన్నాయి. అలాగే 456 స్కూళ్లలో తెల్ల జాతికి చెందినటువంటి పిల్లలు స్టూడెంట్స్ 2% మాత్రమే ఉన్నారు. మెజారిటీ అక్కడికి వెళ్ళిపోయారు. ఇలా స్ట్రాటజీస్ అన్ని ఇచ్చింది, రిపోర్ట్ అంతా ఇచ్చుకుంటూ వెళ్ళింది. అలాగే మనం చూస్తే కనుక స్టూడెంట్స్ బర్మింగ్హామ్లో ఒక స్కూల్లో, అంటే బర్మింగ్హామ్లో ఒక ప్రాంతంలో 1084 స్టూడెంట్స్ ఉంటే దాంట్లో ఒక్క వైట్ స్టూడెంట్ కూడా లేడండి. అలాగే లాక్స్ఫోర్డ్ అన్న స్కూల్లో 2779 విద్యార్థులు ఉంటే దాంట్లో 12 మంది మాత్రమే వైట్ పిల్లలు ఉన్నారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ చేంజెస్ అంత దారుణంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక, కొన్ని ఊర్లలో అయితే కనుక ఈ యొక్క డెమోగ్రఫీని ఇంకా మళ్ళీ రివర్స్ చేయలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇది గత ఒక 4-5 సంవత్సరాల క్రితం కొన్ని స్కూళ్లలో 15-20% ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు 33-35% వెళ్ళిపోయారు. అంటే క్రమేపీ మారుతోంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయే 30 సంవత్సరాల తర్వాత నాన్ బ్రిటిష్, అంటే బ్రిటన్ లో పుట్టినటువంటి తెల్ల జాతి బ్రిటిష్ కాకుండా ఇమిగ్రెంట్స్ కానీ, ఇమిగ్రెంట్స్ సంతతి వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వీళ్ళే అక్కడ మెజారిటీ అవ్వబోతున్నారు. వాళ్ళలో కూడా రమారమి 25-30% ముస్లిమ్స్ ఉండబోతున్నారు అని చెప్తున్నారు ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరలిజం అందామా, లేదా మా వాల్యూస్ అన్ని వీళ్ళకి చెప్తాము, వీళ్ళని అందరినీ కూడాను బ్రిటిష్ కింద కన్వర్ట్ చేస్తాం మేము అనుకున్నటువంటి భావజాలం, ఇవన్నీ ఫ్లాప్ అయినాయి. కోర్ బ్రిటిష్ వాల్యూ సిస్టమ్ అన్నది ఇప్పుడు లేనే లేదు. ఇన్ఫాక్ట్ నేను కొన్ని ట్వీట్స్ చూశాను. లండన్లో వెళ్ళాలంటే ఈరోజు నాకు భయం వేస్తోంది. నాకు పాత లండన్, ఈ లండన్ ఒకటే నా అసలు. అప్పుడు లండన్లో నేను ఎంత హాయిగా వెళ్ళేదాన్ని. ఇప్పుడు అక్కడ వెళ్తే కనుక నా భాష అర్థం కాని భాషలో మాట్లాడుతున్నటువంటి మగవాళ్ళు నన్ను చూసి కామెంట్స్ చేయడం ఇటువంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా అటాక్ చేస్తారో తెలియదు అన్నటువంటి భయంతో నేను వెళ్తున్నాను అక్కడ లండన్లో. కోర్ బ్రిటిష్ లండన్ అనేది ఇప్పుడు పోయింది. స్వేచ్ఛగా మేము తిరిగేటువంటి రోజులు పోయినాయి. నేను మామూలుగానే నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను. అక్కడ నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంటే బూర్ఖాలు వేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. నేను ఒక్కదాన్నే మోడర్న్ డ్రెస్ వేసుకుని, అది కూడా నేనేమి రివీలింగ్ బట్టలు కూడా వేసుకోలేదు, నార్మల్ బ్రిటిష్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. వింతగా విడ్డూరంగా నాతో చూడడం మొదలు పెట్టారు. సమాజం అంతా కూడా చాలా దారుణంగా మన చేయి జారిపోతుంది అని ఒక ఆవిడ ట్వీట్ కూడా చేసి. కాబట్టి ఈ పిల్లలలోనే రాబోయే తరం అంతా కూడా ఈరోజు క్రమేపీ లోకల్ తెల్లజాతి ఒక పాపులేషన్ వాళ్ళ పిల్లలు తగ్గిపోతూ, ఈ సోకాల్డ్ ఇమిగ్రెంట్స్, ఎస్పెషలీ దాంట్లో కూడా మనకు ఆఫ్రికా నుంచి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇటువంటి దేశాల నుంచి వెళ్ళినటువంటి రాడికలైజ్ అయినటువంటి ముస్లిం పాపులేషన్, ఈ రెండు వచ్చేసరికి మరి ఆ సమాజం ఎక్కడ బతుకుతుంది అది. అందుకని మనం ఇది కొలాప్స్ చూపిస్తున్నాం. మనం సమాజం కొలాప్స్ అవడానికి ఇదే కారణం. ఆచార్య చాణక్యుడు ఆ కాలంలో ఆయన ఉన్నప్పుడు వీళ్ళు విదేశీ ఆక్రమణలతోటి చాలా మంది ఆ దేశంలో చొరబాటుదారులు వస్తుంటే అప్పుడు చర్చ జరుగుతుంది. ఆ పౌరులు ప్రశ్నిస్తారు, మనం మానవతా దృక్పథంతో వీళ్ళందరినీ మన దేశంలో తీసుకోవాలి అని కొంతమంది అంటే, చాణక్యుడిని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చెప్తారంటే, రేపటి రోజు మీతో సరి సమానంగా వాళ్ళు మీ పౌర సభల్లో కూర్చుంటారు, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు డిమాండ్ చేస్తారు, మీరు ఎక్కడికి వెళ్తారు, మీ యొక్క సంస్కృతికి భిన్నంగా వాళ్ళ సంస్కృతి తీసుకొస్తారు, వాళ్ళ సంస్కృతినే గొప్ప సంస్కృతి, మీ సంస్కృతి తప్పు అని చెప్పి మీకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడతారు, అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పి అప్పుడు ప్రశ్నిస్తారు. ఎప్పుడు 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన ఇప్పుడు కూడా అంత రెలవెంట్ గా ఉంది. అక్కడ చాలా స్కూల్స్ లో హలాల్ ఫుడ్డే సర్వ్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడ స్కూళ్ళ మీద ఒత్తిడి ఉంది. కరికులంలో అంతా ఇస్లాంకి వ్యతిరేకంగా కానీ, లేదా ఏదైనా ఎక్కడైనా కించిత్ వాళ్ళ యూరోపియన్ స్టాండర్డ్స్, బ్రిటిష్ స్టాండర్డ్స్ ని ఎక్కువ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్ గా దాని మీద ఒత్తిడి వస్తుంది.
కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. పేరెంట్స్, తర్వాత టీచర్స్, ఈ యొక్క స్కూల్ కమిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇమిగ్రెంట్సే కాబట్టి వాళ్ళు దాన్ని కరికులన్ని వాళ్ళ సిలబస్ని చేంజ్ చేస్తున్నారు. మరి పిల్లలు మీరేమో అక్కడ వెళ్ళట్లేదు స్కూళ్ళలోకి, లేదా వాళ్ళ పిల్లలు ఎక్కువ పెరుగుతున్నారు. రెండు, మీ కరికులం మారిపోతుంది. మూడు, మీ స్కూళ్ళలో ఉన్నటువంటి ఇంతవరకు ఉన్నటువంటి కల్చర్ని మార్చేసి వాళ్ళ కల్చర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. మరి ఆ సమాజం బతుకుతుందా? ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపిక్గా వివరించారు. యాక్చువల్లీ మీరు ఎక్కడో దూరంలో ఉన్నప్పటికీ కూడా సో మీరు కొంచెం ప్రేక్షకులు అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా దూరంలో ఉన్నా కూడా సార్ అవైలబుల్ గా మాకు టైం ఇచ్చి ఈ వీడియోలో చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో, అందులోనూ తెలుగులో సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా అందించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 201వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.